Born from the golden legacy of Mukunda Jewelers. Porvi, grand opening at KPHP on November 1st. ఈ వారం మన గెస్ట్ ఆనరబుల్ రిటైర్డ్ జడ్జ్ కె అజిత్ సింహారావు గారు. ఆ ఇంటిమేసీ లేదు, ఆ గౌరవం లేదు, సీనియర్ అనే అది కూడా లేదు ఇప్పుడు. ఆ పరిస్థితి మరి ఇది మంచి పరిణామం అనుకోవాలా? అది మంచి పరిణామం అయితే కాదు. స్టాఫ్ కూడా నేర్పించిన సందర్భాలు ఉంటాయి లాయర్లకి. మేము కూడా స్టాఫ్ దగ్గర నేర్చుకున్నాం. చాలా తక్కువ మందే ప్రొఫెషన్ అంటే పర్ఫెక్ట్గా చేద్దాము కష్టపడదాము అనే వాళ్ళు ఉన్నారు తప్ప చాలా వరకు లేదు. సార్, మీరు కరీంనగర్లో చాలా కాలం చేశారు కాబట్టి నక్సల్ ప్రభావం మా దగ్గర పెద్ద ఎక్స్ ఎమ్మెల్యే ఆయన మర్డర్ చేశారు నక్సలైట్స్. ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ పర్సన్, ఇప్పుడు కొంచెం తక్కువ కొడుతున్నారేమో కానీ ఆ రోజుల్లో బాగా కొట్టేది. సార్, కోర్టులో పెండెన్సీ ఎందుకు ఉంటుందండి? పెండెన్సీ అంటే ముఖ్యంగా 3-4 కారణాలు. మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లలో ఉండే ప్రాబ్లమ్స్ తోటి కూడా సివిల్ కేసులో చాలా డిలేస్. ఇవాళ వచ్చిన కేసుకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు, పాత కేసులే టైం అడిగితే ఇస్తారు కదా. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అదే ఇంట్లో అదే షాపులు ఉంటే ఈ ప్రాపర్టీ నాది అంటుంటారు. ఎప్పుడు కాదండి, 14 గంటలు అందులో ఒక ఆర్గ్యుమెంట్ వినాల్సి వచ్చింది. ఏదో ఒక కేసు వేస్తే ఎంతో కొంత వస్తుంది అనే లిటిగేషన్ కూడా చాలా పెరిగింది. కన్విక్షన్ వచ్చింది అంటే మీకు ఒక 5 డబుల్ మర్డర్ కేసు. జ్యుడిషియల్ మీద కామెంట్ చేస్తున్నప్పుడు, జడ్జిని విమర్శిస్తున్నప్పుడు మీకు అనిపిస్తుంది? ఒకటి ఏంటంటే ఎక్స్ట్రానియస్ కన్సిడరేషన్ తోటి ఏదన్నా జడ్జిమెంట్ పోయిందా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి. సార్, 2002 ముందు మా తాతగారు ల్యాండ్ అమ్మారు. అమ్మినప్పుడు మా నాన్నగారు సంతకం పెట్టారు. ఓకే, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టి మాకు తెలియకుండా మా నాన్నగారు పెట్టారని, మా నాన్నగారికి తెలియకుండా మా తాత పెట్టారని ఏదో ఒక లిటిగేషన్ తీసుకొచ్చి ఇందులో పెడితే చెల్లుతుంది. ఒక జడ్జిమెంట్ సమాజాన్ని మీద ప్రభావం చూపించేది ఒక కేస్ స్టడీగా ఉన్నది కాదు. కోర్టులో మర్డర్ జరిగితే కూడా వదిలిపెడుతున్నారని ఒక కాన్సెప్ట్ వస్తుంది. మన దగ్గర ఉన్న వ్యవస్థలో సామాన్యుడికి ఒకలాగా, డబ్బున్నడికి ఒకలాగా న్యాయం ఉంటుందంటే వాస్తవం. బాగా డబ్బున్న అడ్వకేట్ని పెడతాడు, సీనియర్ను పెడతాడు, ఆయనకు 4 పాయింట్స్ ఎక్కువ తెలిసిన ఆయన పెడతాడు. వెల్కమ్ టు లాయర్ సాబ్. ఈ వారం మన గెస్ట్ ఆనరబుల్ రిటైర్డ్ జడ్జ్ కె అజిత్ సింహారావు గారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన అజిత్ సింహ గారు 7 సంవత్సరాల పాటు అడ్వకేట్గా పనిచేసి తర్వాత జడ్జిగా వచ్చారు. వివిధ స్థాయిలో ఆయన పనిచేసిన తర్వాత రిటైర్డ్ జడ్జిగా అయిన ముందు ఆయన ఇచ్చిన జడ్జిమెంట్లు సమాజానికి కొన్ని ప్రభావితం చేశాయి. ముఖ్యంగా సాదా బైనామా విషయంలో ఆయన ఇచ్చిన జడ్జిమెంట్స్ ఒక రోల్ మోడల్గా ఒక కేస్ స్టడీగా ఉండిపోయాయి. అంతేకాకుండా ఈ ప్రస్తుతం నడుస్తున్న తరుణంలో ఆర్డీఓలందరికీ అవసరమైన సాదా బైనామా ఎలా జరపాలి అనే విషయంతో పాటు జ్యుడిషియల్ అకాడమీలో చాలామందికి ఆయన ట్రైనింగ్ ఇచ్చారు. అంత సీనియర్ జడ్జి గారితో అడిగి చాలా విషయాలు తెలుసుకున్నాం. ముఖ్యంగా జడ్జిలు అనగానే అందరికీ గౌరవప్రదమైంది. ఆ పోస్ట్ను ఎలా కాపాడాలి, ఆ పోస్ట్ కేవలం ఆ సీట్లో ఉన్నప్పుడే కాకుండా బయట కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని కాపాడుకోవడం, వాళ్ళకున్న పైరసీని పూర్తిగా చంపుకొని కొన్ని విషయాలు చెప్పకూడదు కానీ చాలా విషయాల్లో వాళ్ళు వ్యక్తిగత స్వేచ్ఛ కూడా కోల్పోయి వ్యక్తిగత ఇష్టాలకి దూరంగా ఉంటూ ఏ విధంగా ఉంటారు. ఒక జడ్జి గారు జడ్జిమెంట్ ఇచ్చే ముందు రోజు రాత్రి వాళ్ళు పడుతున్న తపన ఏ విధంగా ఉంటుంది విషయాన్ని సార్ నడి తెలుసుకుంటాం. సార్ నమస్తే. సార్, జడ్జిలు గారు అనగానే అందరూ అక్కడ చూస్తారు బెంచ్ మీద, కానీ మీకు కొన్ని కోరికలు ఉంటాయి, మీకు వ్యక్తిగత అవసరాలు ఉంటాయి, మీకు వ్యక్తిగత ఇష్టాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మీరు చంపుకొని ఆ పోస్ట్లో పనిచేస్తుంటారు. అది వాస్తవం కాదా? వాస్తవం. ఎందుకంటే అందరూ అనుకుంటారు జడ్జి అనగానే ఏముంది లేదు, సాయంత్రం అయితే దిగిపోతాడు. కానీ సాయంత్రం బెంచి దిగిన తర్వాత ఇంటికి వెళ్ళి కూడా పనిచేస్తున్న రోజులు ఉన్నాయి ప్రస్తుతం అయితే. సార్, ఇటువంటి చాలా కాలం పనిచేస్తారు కాబట్టి, కానీ సామాన్యుడికి ఒక డౌట్ ఉంటుంది. కోర్టులు ఆలస్యం చేయబట్టే, కేసులు తీర్పులు రాకపోబట్టే క్రైమ్ రేట్ పెరుగుతుందని అందరూ ఒక కోర్టు మీద నింద వేస్తుంటారు. అది ఎంతవరకు వాస్తవం? దానికి ఒక ప్రధాన కారణం కూడా ఉంది. ఆ కారణం మీ ద్వారా ఆ జవాబు కావాలండి. అయితే ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు మీరు చాలా జడ్జిమెంట్ ఇచ్చారు.
ఆ జడ్జిమెంట్లు ఇస్తుందో, కానీ అన్ని జడ్జిమెంట్లు కానీ సమాజానికి ప్రభావం చూపే జడ్జిమెంట్లు కొన్నే ఉంటాయి. అవి ఏంటి ఉన్నాయి? ఈ 2 ప్రశ్నలు సమాధానం చెప్పే ముందు అజిత్ సింహార్ గారి కుటుంబ నేపథ్యం, ఈ ప్రొఫెషన్లో రావడానికి బై ఛాన్సా బై చాయిస్? బై ఛాన్స్. బై ఛాన్స్. గుడ్, చెప్పండి సార్. ఛాన్స్ అంటే అప్పుడు ఏం లేదు, అప్పుడు ఏదో డిగ్రీ చదివాము, వెళ్ళి నాందేడ్లో ఎంకామ్ చేసాము. ఎక్కడ నేటివ్ ఎక్కడండి మీరు? మాది నేటివ్ వచ్చేసి చందోలి అని చిన్న విలేజ్, ఇప్పుడు గొల్లపల్లి మండల్, ఇప్పుడు ప్రస్తుతం జగిత్యాల, అప్పుడు కరీంనగర్ డిస్ట్రిక్ట్. స్టడీ అంతా డిగ్రీ వరకు జగిత్యాల్లోనే. జగిత్యాల అయిన తర్వాత ఏం చేయాలి, వెళ్ళి ఏదో ఎంకామ్ ఇక్కడ సీట్ రాలేదు, అక్కడ వెళ్ళి నాందేడ్లో ఎంకామ్ చేసాము. ఎంకామ్ చేసిన తర్వాత అక్కడ ఒక లెక్చర్ ఉండేవాడు, ప్రొఫెసర్ అంటారు వాళ్ళు సాధారణంగా. అతను ఐసీడబ్ల్యూ చేసి ట్యూటోరియల్స్ నడిపించేవాడు. అదేంటండి? అతను ఐసీడబ్ల్యూ చేసి ట్యూటోరియల్స్ నడిపించేవాడు. ఏమేమి తక్కువ టైం అక్కడ ఉండేది కాబట్టి ఆయన దగ్గర ట్యూటోరియల్లో కాస్ట్ అకౌంటింగ్ నేర్చుకోవడానికి వెళ్ళాం. నాందేడ్లో ఆయన దగ్గరికి వెళ్ళి ట్యూషన్ టైపు 2 నెలలు వెళ్ళాం. ఆయన చూసి మీది ఇంగ్లీష్ అది ఇది బాగానే ఉంది కదా, మా దగ్గరకు వచ్చి మా స్కూల్లో పని చేయండి, ఇటు నా ఐసీడబ్ల్యూఏ చేయండి, ఆ తర్వాత లా చేసుకోండి అన్నాడు. అప్పుడు వెళ్ళాము, మళ్ళీ వెళ్ళి లా జాయిన్ అయిపోయి అక్కడ ఉన్న ఆ వర్షాకాలం వెళ్ళే పరిస్థితులు చూస్తే మనం అక్కడ ఉండేటట్టు లేదులే అని వచ్చేసి లా కంప్లీట్ చేసేసి ప్రాక్టీస్కి వచ్చాం. ప్రాక్టీస్ ఎక్కడ? జగిత్యాల, కరీంనగర్. జగిత్యాలతో సంబంధం లేదు. ఎవరైనా సీనియర్ అప్పుడు మీకు? మా సీనియర్ ప్రకాష్ రావు గారు, సీనియర్ సివిల్ లాయర్. ఆయన అప్పుడు గవర్నమెంట్ ప్లీడర్గా ఉండేవారు. సార్, మీరు గురువు గారి దగ్గర చేరిన తర్వాత సీనియర్ దగ్గర సివిల్కి ఎక్కువ ప్రాక్టీస్ ఇచ్చారా? సివిలే సార్ దగ్గర ఎప్పుడు సివిలే ఉండేది. కాకపోతే సారు రోజు ఏదో ఒక కోపానికి వచ్చి ఏదో ఒకటి తిట్టి ఏదో ఒకటి చేసి ఏదో ఒకటి రబ్ చేసేవాడు, అది గ్యారంటీ. ఎందుకండి? ఎందుకంటే ఇక అంతే, నేర్చుకోవాలి అనే తపన, నా వాళ్ళు బాగా పైకి రావాలి అనే తపన. సివిల్ అంటే ఈ మధ్యకాలంలో ఏమైందంటే సివిల్ నేర్చుకునే లాయర్స్ తగ్గిపోయారు. అందరు క్రిమినల్ వైపు వస్తున్నారు, అందరూ క్రిమినల్ వైపు ఏదో వైపు అది వస్తున్నారు. సివిల్ లాయర్స్ తక్కువైపోయినారు కాబట్టి సార్ ట్రైన్ చేయాలని ఇచ్చేసి ఫైల్ ఇచ్చేసి చదువుకొని రాపు అనేది. ఏమొచ్చేది మనకు అందులో ఏమి రాదు, వాస్తవానికి చదువుకొని పోమనేది. ఇంటెన్షన్ మిమ్మల్ని బాగా అందరినీ అంటే సార్ చాలా బిజీగా గవర్నమెంట్ లీడర్గా బిజీగా ఉండేవారు కాబట్టి ఇక మిగతా సివిల్ కేసులు బ్యాంక్ కేసులు ఉండేవి సార్ దగ్గర, అవి చూసేది బాగా. సార్, అప్పట్లో సీనియర్ ఆ విధంగా ప్రవర్తించినా మీరు మాత్రం స్టూడెంట్ గానే ఉండేవారు, గురువు స్టూడెంట్. ఖచ్చితంగా మేము మాతోటి పాటు ఒక 4-5 ఉండేవాళ్ళం. 4-5 పరిస్థితి కూడా అదే ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనపట్లేదండి. ఆ ఇంటిమేసీ లేదు, ఆ ఇంటిమేసీ లేదు, ఆ గౌరవం లేదు, సీనియర్ అనే అది కూడా లేదు ఇప్పుడు. ఆ పరిస్థితి మరి ఇది మంచి పరిణామం అనుకోవాలా, ఎటువైపు తీస్తుంది? అది మంచి పరిణామం అయితే కాదు. అంటే వాళ్ళు ఏమంటారంటే మేమంతా టెక్నాలజీ కాబట్టి మా చేతిలో మొబైల్ ఫోనే మాకు ప్రపంచం చెప్తుంది, గురువుతో పనే ఉంది. మొబైల్ అనేది తర్వాత కానీ మొదలు మీకు ఏ మేనర్స్ తెలుసుకోవాలి, కోర్టులో ఏ విధంగా ప్రవర్తించాలో తెలుసుకోవాలి, సీనియర్స్తో ఏ విధంగా ఉండాలో తెలుసుకోవాలి, క్లయింట్స్తో ఎలా బిహేవియర్ చేయాలో తెలుసుకోవాలి, స్టాఫ్తో ఎలా ఉండాలి తెలుసుకోవాలి. స్టాఫ్ కూడా నేర్పించిన సందర్భాలు ఉంటాయి లాయర్లకి. మేము కూడా స్టాఫ్ దగ్గర నేర్చుకున్నాం. వీటితో పాటు ఎథిక్స్ నేర్చుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి, అన్నీ ఉంటాయి. కానీ ఇప్పుడు అంతా ఈజీ గోయింగ్ అయిపోయింది. ఏదో ప్రొఫెషన్ అంటే ఈజీ గోయింగ్ అయిపోయింది. చాలా తక్కువ మందే ప్రొఫెషన్ అంటే పర్ఫెక్ట్గా చేద్దాము కష్టపడదామనే వాళ్ళు ఉన్నారు తప్ప చాలా వరకు లేదు. సార్, అప్పట్లో ఈ ప్రొఫెషన్ని కమర్షియల్గా చూసేవారా, సర్వీస్ మోడల్ చూసేవారా? సాధారణంగా సర్వీస్ మోడ్, కమర్షియల్ అనేది తక్కువ అండి. కమర్షియల్ అనేది తర్వాత వచ్చింది. ఫస్ట్ చాలా రోజులు ప్రొఫెషనల్గానే చూసేవాళ్ళు, తర్వాత కమర్షియల్ అనేది అంతా మొత్తం కమర్షియలైజేషన్ అయిపోయింది కాబట్టి తప్పని పరిస్థితిలో కమర్షియల్ వైపే అయిపోతున్నారు అంతే. సార్, మీరు చేసిన 7 సంవత్సరాల్లో అడ్వకేట్గా మీకు బాగా గుర్తుండిపోయిన ఒక జడ్జిమెంట్ మీరు కేసులో అది అక్విడల్ అవ్వచ్చు, కన్విక్షన్ అవ్వచ్చు, ఏదైనా పర్వాలేదు. అది అంటే ఒకటి 302 చేసాము ఆ రోజుల్లో. సిపి సురేష్ గారు అని ఆయన డిస్ట్రిక్ట్ జడ్జి ఉండేవాళ్ళు. ఆయన చెప్పకూడదు కానీ కొంచెం కోపం ఎక్కువ. మనం ఏదైనా కొంచెం తప్పు చెప్పినామంటే ఆయనకు ఇబ్బంది, అది కొంత ఉండేది. దాంతో ఆయనకి ఏంటంటే ఏ విధంగా లోపలికి పంపాలనేది ఒకటి ఆయన దృష్టి. అవునా? అంతే. ఏంటంటే కేసు తను పెద్ద మనిషి చనిపోయాడు వాస్తవానికి. అంతకుముందు రోజు వీళ్ళు ఏదో గొడవ చేశారు, 5 వచ్చారు. తర్వాత అతను ఏదో చెరువులో పడి చనిపోయారు 3-4 డేస్కి. వీళ్ళని పెట్టారు అంతే. అది ఎవరు కూడా చెప్పలేదు, అది వాళ్ళు కూడా ఎవరు కూడా చెప్పలేదు. ఆ డెడ్ బాడీ 5-6 రోజుల తర్వాత దొరికింది, ఎవరు లేదు, ఇలా సంబంధం కూడా లేదు.
అతను పడ్డాడా పడిపోయాడా ఏం తెలియదు. వాళ్ళకి అతని కుటుంబంలో కూడా కొందరు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. వీళ్ళు ఏదో అని డిఫెన్స్ తీసుకున్న లైన్ అదే, సంబంధం లేదని డిఫెన్స్ తీసుకున్నాము. ఆయన కన్విక్షన్ వచ్చింది. తర్వాత పద్మనాభ రెడ్డి గారు అప్పుడు సీనియర్ అడ్వకేట్, ఆయన దగ్గరికి వెళ్ళి 3 నెలల్లో మళ్ళీ అక్విటల్ తెచ్చుకున్నాం, అయిపోయింది. అది అవునా సార్? మీరు కరీంనగర్లో చాలా కాలం చేశారు కాబట్టి నక్సల్ ప్రభావం చాలా ప్రభావం ఉంది. ఆ టైంలో ఆ కేసులో చూసారా? చేశాం. అక్కడ ఉప్పుముడిగ రాజేశ్వరరావు గారని మా దగ్గర పెద్ద ఆయన ఎక్స్-ఎమ్మెల్యే ఆయన మర్డర్ చేశారు నక్సలైట్స్. దాంట్లో నేను అపేర్ అయ్యాను డిఫెన్స్ లాయర్గా. రాఘవన్ గారని జడ్జి గారు ఉండేవారు. ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ చేసేటప్పుడు పెద్ద క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేయడం ఏం లేదు, ఎందుకంటే ఎవరు చెప్పరు. నక్సలైట్ కేసుల్లో వచ్చి ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు ఉండదు, ఎవరు చెప్పరు, ఉన్నా చెప్పరు వాళ్ళు ఎవరు. ఆయన అన్నాడు, చనిపోయిన ఆయన వెలమా, విట్నెస్ వెలమా, నువ్వు వెలమా, అక్యూజ్డ్ వెలమానా, అక్యూజ్డ్ వెలమా, నేను వెలమా, విట్నెస్ వెలమా, డిసీజ్డ్ వెలమా, మీరు కూడా వెలం కదా. ఏమైంది కేసులు? అక్విటల్ అది నక్సలైట్స్ వచ్చి చంపేశారు, 2-3 మీద పెట్టారు. అది వాళ్ళ అబ్బాయి ఏదో, అబ్బాయి పాపం తెలుగు రాదు, ఇంగ్లీష్ మీడియం చిన్నప్పుడు ఇక్కడే చదివాడు. ఆయన ఏదో నేను రిపోర్ట్ ఇంగ్లీష్లో ఇచ్చానంటాడు, అక్కడేమో తెలుగులో ఉంది, ఆయనకు తెలుగే రాదు, చదవడం రాదు. వాళ్ళ బావగారు కూడా మా మిత్రుడు, అంటే మా గురువులాగా ఆయన ఆత్మచంద్రరావు గారు, ఆయన కూడా సీనియర్ అడ్వకేట్, ఆయన కూడా విట్నెసే అందులో. ఆయన కూడా చాలా యాక్టివిటీలు చేసేసారు. సాధారణంగా నక్సల్స్ కేసులో స్పాట్లో ఉన్న వాళ్ళ పేర్లు తెలియనప్పుడు ఎలా పెడతారండి? A1, A2, A3 అని వీళ్ళు? అంటే ఒక దళం ఉంటుంది అనుకోండి, దళం అంటే మీ పేరు ఉంటే మీ ఆయన దళం అని పెట్టేస్తారు. రైట్, దళం వరకు ఆ దళమే చేసి ఉండొచ్చు, ఆ దళం చేసి ఉండొచ్చు అని ఆ దళాన్ని పెడతారు. ఆ దళంలో మీరేంతో ఇతరులు అని ఉంటుంది కదా, ఇతరులు ఎందరు వస్తే అందరినీ ఎక్కిచ్చేస్తారు. అంతవరకు బాగానే ఉంది. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ గ్రామాల్లో పరిస్థితుల ప్రభావంతోనో లేదా వేరే విషయాలతోనో గ్రామ సభ పెట్టి వాళ్ళని చంపడం జరుగుతుంటాయి. ఓకే, కానీ ఇందులో సెంట్రల్ కమిటీ మెంబర్ని కూడా కాన్స్పరెన్సీ పెడతారు, 120B పెడతారు. అంటే వాడు పర్మిషన్ ఇచ్చారని చెప్తారు. వాడు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? వీళ్ళకి ఇచ్చారని, ఆయన చంపమని చెప్పారని చెప్తారు వాళ్ళు. అన్నీ అంతే, అండ్ అదర్స్ అని ధరమని పెడతారు, అండ్ అదర్స్ అంటారు, మిగతా ఎక్కడో ఉన్న వాళ్ళని పెడతారు. ఎందుకంటే పోలీసు వాళ్ళకి కూడా అందరినీ కేసులో పెట్టితే ఉంటే తప్ప వాళ్ళు మన కంట్రోల్లో ఉండరు అనేది ఒక భావన వాళ్ళకి. కరెక్ట్, ఆ భావన మంచిది, కానీ దానివల్ల కేసు పోతుంది కదండి. కేసు పోతుంది, వాళ్ళ కేసులు ఎట్లా గెలుస్తారని తెలియదు. ఎందుకంటే వాళ్ళ పోలీసు వాళ్ళందరికీ తెలుసు కేసులో ఎవరు చెప్పరు అనే విషయం తెలుసు. ఎందుకంటే మళ్ళీ వీడు చెప్తే అక్కడ చంపేస్తారని కూడా తెలుసు ఆ రోజుల్లో. ప్రూవ్ చేయడం చాలా కష్టం కదండి. చాలా కష్టం, అంటే కానే కాదు. కాబట్టి ఇప్పుడు మీలాంటి వాళ్ళు ఆలోచించాలి కదా, ఇప్పుడు చంపినోడిని శిక్షించాలి కాదను, ఇందులో కాన్స్పరెన్సీ పెట్టే కేసు వీగిపోవడం మరో కారణం మనమే అవుతాం కదా. అవును, వాళ్ళు కావాలంటే పోలీసు వాళ్ళు ఏంటంటే ఆ పైన ఇన్స్ట్రక్షన్స్ అవి ఇవ్వండి అందరు పెట్టాలి. ఇప్పుడు 100 మీద 100 కేసుల్లో ఉంటాయి. ఇప్పుడు గణపతి ఉన్నాడు కదా, ఆ గణపతి మీద కూడా 100 కేసులు ఉంటాయి. ఆయన పాల్గొని ఉండేది 1-2 కూడా ఉండవు. కానీ ఆయన కాబట్టి పెడుతుంటారు. అంటే ఆ బర్డెన్ ఎవరికి ఉంటుంది అప్పుడు? ఎప్పుడైనా ప్రాసిక్యూషన్ బర్డెన్. అవును, మరి వాళ్ళకి ఎంత ఇది అవుతుంది కదా, తెలియదు కదా. అది అంత వాళ్ళకి తెలుసు, పోలీసు వాళ్ళకి కూడా కేసు ఉండదని తెలుసు, పోతుంది అనే విషయం వాళ్ళకి తెలుసు, తెలిసే పెడుతుంటారు. సార్ 7 సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఇందులో రావాలని ఎప్పుడు అనిపించింది జడ్జిగా? ఎగ్జామ్ రాసామని రాసాం, అంటే మన టాలెంట్ ఉందా, మనం చదవగలుగుతామా లేదా, ఓపిక ఉండాలి కదా చదవాలంటే. 2-3 మంత్ ఒక ఆల్మోస్ట్ 1 మంత్ చదివాము. చదవడం కూడా అంటే ఇటు కొంచెం ప్రాక్టీస్ చేస్తూ అది చేస్తూ ఇది చేస్తూ బయట తిరగకుండా, ఎప్పుడు ఎక్కువ తిరిగి తిరగాలి అది తిరగకుండా తగ్గించేసి చదివామంతే. లక్కీ ఏంటంటే ఆ మధ్యకాలంలో ఒక మిత్రుడు మా ఆఫీస్ వస్తానే, ఆయన కాలేజీలో ఎవరు చెప్తానికి ఎవరు లేరు, యాక్చువల్గా ఒక CPC చెప్పడానికి ఎవరు లేరు అంటే, లేదు మేనేజ్మెంట్ చెప్తే సార్ని తోలుకొస్తాను, సార్ చెప్తాడు అంటే ఆయన పిలిచి తీపోయి చెప్తానంటే సాయంత్రం మార్నింగ్ 7 to 7:50 పెట్టుకున్నాను క్లాస్. ఈవినింగ్ కూడా పెట్టుకున్నాం, కానీ ఈవినింగ్ స్టూడెంట్స్ ఎవరు రాకపోయేది. మార్నింగ్ 7 to 7:50 క్లాస్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేది. అది ఒక సబ్జెక్ట్ చెప్పేది అప్పుడు కాలేజీలో. అది దాని తర్వాత అది ఎగ్జామ్ రాసాం అంతే. అంటే కరీంనగర్ మీరు ఒక్కరు సెలెక్ట్ అయ్యారా? అప్పుడు నేను ఒక్కడే సెలెక్ట్ అయ్యాను. ఇక్కడ ఫస్ట్ పోస్టింగ్ గురజాల, గుంటూరు డిస్ట్రిక్ట్. అబ్బో, ఏముంటుంది సార్ ఫ్యాక్షన్ మర్డర్స్ ఎక్కువ ఉండేవి? చాలా చాలా ఫ్యాక్షన్. అంటే ఎప్పుడు చంపుతారో ఎప్పుడు పోతారో తెలియదు అక్కడ పరిస్థితి. పోలీస్ ఆఫీసర్ కూడా అనేవాళ్ళు ఒక్కోసారి ఏమని అంటే, ఇక్కడ
శివ పంచాయతీ చేసుకుని వచ్చేసరికి ఇంకో శివ పంచాయతీ రెడీ ఉండేదని. గురజాల ఎంతకాలం చేశారండి? 8 months 8 months బిఫోర్ ట్రైనింగ్. సార్ అక్కడ బటర్ కేసులు చాలా ఉండేవి. తలకాయలు దొరకకుండా బటర్ చేయడం గురజాల ఫేమస్. అటువంటి కేసులు ఏమైనా వచ్చాయి మీకు? అంటే ఓన్లీ మాకు అప్పుడు మేము మ్యాజిస్ట్రేట్గా ఓన్లీ రిమాండ్ పవరే ఉంటుంది. రిమాండ్ పవర్లో కనపడతాయి కదా? కనిపిస్తాయి. అంటే ఒకటి రెండే వచ్చినాయి, ఎక్కువ అంత పెద్ద సీరియస్ రాలేదు. అప్పటికి కొంచెం ఫ్యాక్షన్ తగ్గింది, మేము వెళ్ళేసరికి కొంచెం తగ్గింది. సార్ మేజిస్ట్రేట్ దగ్గర వచ్చిన కేసులన్నీ కూడా 14 days రిమాండ్ అనేది అది మ్యాండటరీ. కానీ కొన్ని కేసుల్లో ఫాల్స్ కేసు పెట్టి పంపించేస్తుంటారు. అది వెరిఫై చేస్తారా లేదా వచ్చింది కదా అని చెప్పి రిమైండర్ పాస్తుంటారు? సాధారణంగా అంటే ఏదో ప్రైమసీ మెటీరియల్ పెడతారు కదా వాళ్ళు, దాన్ని బట్టి రిమైండ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఇప్పటికి కొంత లా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం సీరియస్గా చూస్తున్నారు మ్యాజిస్ట్రేట్స్, ఇప్పుడు సీరియస్గా చూడాలి కూడా. ఇంతకుముందు అర్నేష్ కుమార్ జడ్జ్మెంట్ అని 2014లో ఒక జడ్జ్మెంట్ వచ్చింది. దాని ప్రకారం ఆ రిమాండ్ చేసేటప్పుడు అన్ని పర్టికులర్స్ చూడాలి. ప్రైమా ఫెసీ కేసు మేకౌట్ కాకపోతే రిలీజ్ చేయాలి. ఇప్పుడు పరిస్థితి అప్పుడు కూడా ఉంది లా, లేదని కాదు, కానీ అప్పుడు అంత సీరియస్గా పట్టేది ప్రైమా ఫెసీ కేసు చూసేది, రిమాండ్ చేసేది. రిమాండ్ రిపోర్ట్ రిజెక్ట్ చేసే సందర్భాలు కూడా ఉంటాయండి? ఉంటాయి. అది ఏ సందర్భంలో వస్తుంది? అది అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు 7 సంవత్సరాలు ఉందనుకోండి, 7 సంవత్సరాల లోపల ఇప్పుడు 41A కింద మళ్ళీ చూడాల్సి ఉంది. చూడకుండా వాళ్ళు పెడితే అసలు ఆ రీజన్స్ లేకుండా వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ రాసిస్తే అప్పుడు రిజెక్ట్ చేసేస్తాం. కానీ 7 సంవత్సరాలు లోపల కేసులు కూడా రిజెక్ట్, మీరు రిమాండ్ ఇచ్చే అవకాశాలు కొన్ని కనిపిస్తాయి. ఉంటాయి. ఉంటే సీరియస్గా వాళ్ళు చెప్తే అసలు ఎందుకు ఈయన రిమాండ్ చేస్తున్నారు, ఏ పరిస్థితుల్లో ఈయన రిమాండ్ చేయాల్సి వస్తుంది అనే పరిస్థితులు వాళ్ళు చెప్పాలి. చెప్తే రిమాండ్ చేస్తాం. ఆ పరిస్థితులు మనం ఉన్నాయా లేవా చూసి, లేకపోతే రిమాండ్ రిజెక్ట్ చేస్తాం. అంతే. మీరు చేసిన 8 నెలల్లో రిజెక్ట్లు ఉన్నాయంటే ఏమన్నా? అన్ని రిమాండేనా? పెద్దగా రావద్దు, రోజు వారానికి 1-2 వచ్చే, చాలా వరకు థెఫ్ట్ కేసులు వచ్చేటివి. అప్పుడు 498A కేసులు ఎక్కువ వచ్చేటివి, అంతే. సార్ మీ దగ్గరకు వచ్చినప్పుడు రిమాండ్కి వచ్చినప్పుడు ఆ ఎక్యూజ్డ్కి వినే అవకాశం ఇస్తారా? తప్పకుండా ఏమైనా చెప్తామని అడుగుతాం. ప్రతి ఒక్క మ్యాజిస్ట్రేట్ అడుగుతాడు, అడగాలి కూడా. అడిగితే అతను ఏదో చెప్తాడు. ఒక్కోసారి సార్ కొట్టినారని చెప్తే అదే రాస్తాము. ఏమో దెబ్బలు ఉన్నాయంటే ఏం లేవు సార్ అంటారు. కొద్దిగా ఏమో సార్ వదిలేయండి అంటారు. వాళ్ళు కూడా పాపం ఏం చెప్తారు. కానీ మీకు ఫ్యాక్ట్ తెలుస్తుంది కదండి, కొట్టాడా, దెబ్బలు తిన్నాడా తినలేదని. ఒకవేళ దెబ్బలు కనబడ్డాయి అనుకోండి మేడం, దెబ్బలు కనిపిస్తే ఆ డాక్టర్ దగ్గరికి పంపించి రిపోర్ట్ తెప్పించుకోవచ్చు. అతను మాత్రం కేసు అతను పెట్టుకోవాలి, మనం పెట్టడానికి లేదు. అది అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను మనం రాసిన దాన్ని బట్టి అతను కేసు పెట్టుకోవచ్చు. మనం కూడా చాలా సీరియస్గా ఉంటే మనం కూడా వార్నింగ్ ఇస్తాము, మేము ఇచ్చి అడుగుతాము. కానీ ఆల్రెడీ దెబ్బలు తిన్నాడు కదా, మళ్ళీ పోలీసులు ఎందుకు రాని వాడు భయపడతాడు కదా? భయపడతారు, చాలా వరకు భయపడతారు. ఇంకా ఇప్పుడు కొంచెం ఫ్రెండ్లీ పర్సన్, ఇప్పుడు కొంచెం తక్కువ కొడుతున్నారేమో, కానీ ఆ రోజుల్లో బాగా కొట్టేది. తెలియకుండా గాయాలు కొట్టే రోజు సందర్భాలు ఉన్నాయి. కమర్షియల్ క్వాలిటీ దొరకకుండా ఇంటర్మీడియట్ క్వాలిటీ తీసుకొచ్చారనుకోండి, వాడిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని. అది లేదు, అంత పెద్దగా వాళ్ళు ఏం కేసులు అప్పుడు ఏం పెట్టలేదు. ఓన్లీ ఇవి గుడుంబా ఉంటారు కదా, 5 లీటర్స్ అవి ఎక్కువ ప్రొహిబిషన్ పీరియడ్లో పెట్టిన కేసులు ఎక్కువగా ఉంటాయి. అని గుడబ్బా ఎంత దొరికితే రిమైండ్ అండి? ఎంత దొరికినా రిమైండే. అప్పుడు 1 లీటర్ దొరికినా 2 లీటర్లు దొరికినా ప్రొహిబిటెడ్ కదా, టోటల్ కంప్లీట్. అందులో కమర్షియల్ క్వాంటిటీ అది ఇదని ఏం లేదు అప్పుడు. డబ్బా దొరికినా చాలు. ఆ ప్రొహిబిషన్ అప్పుడు మీరు ఒక బాటిల్, చిన్న బాటిల్ దొరికినా చాలు. కరెక్టే అండి. వాడిని ఇబ్బంది పెట్టాలని వీళ్ళే బాటిల్ పెట్టచ్చు కదా. చాలా తక్కువ సందర్భాలు ఉంటాయి, అట్లా ఎవరు పెట్టరు. సాధారణంగా ఏది లేకుండా ఏం పెట్టరు. వాళ్ళు కూడా ఎక్సైజ్ ఆఫీసర్స్ పెట్టరు. ఇంకా పోలీసు వాళ్ళు ఎవరన్నా కొంత పెడుతుండొచ్చు, కానీ ఎక్సైజ్ ఆఫీసర్స్ అంత పెద్దగా పెట్టారు. అక్కడ ఎంతకాలం సార్? అక్కడ 3 సంవత్సరాలు. చాలా కేసులు ఉంటాయి మరి మీకు బాగా గుర్తుండిపోయి. అప్పుడు 3200 కేసులు ఉండేదండి అప్పుడు. ఆ తర్వాత మళ్ళీ జూడిక్షన్ వాళ్ళు పోయిన తర్వాత 700-1000 ఉండేది. అవన్నీ అయిపోయాయి, మేము ఉన్నప్పుడు చాలా వరకు అయిపోయాయి. సార్ కోర్టులో పెండెన్సీ ఎందుకు ఉంటుందండి? పెండెన్సీ అంటే ముఖ్యంగా 3-4 కారణాలు. 3-4 కారణాలు అంటే పెరిఫెరలియా లేకపోవడం, ఇదండి వసతులు, పెరిఫెరలియా లేకపోవడం, ముఖ్యంగా స్టాఫ్ కూడా పెరిఫెరలియా అంతా దాంట్లోనే వస్తుంది. సెకండ్ ఏంటంటే మీకు ఆఫీసర్ ఉంటే ఆఫీసరు డివోషన్ డెడికేటెడ్గా చేయకపోవడం, అంటే అక్కడ కూడా డెఫినెట్గా ఉంటుందండి. ఇప్పుడు సేమ్ స్టేషన్లో నేను డబుల్ వర్క్ చేస్తాను, సేమ్ స్టేషన్లో మన వాళ్ళు తక్కువ చేసేవాళ్ళు ఉంటారు. ఆ డెడికేషన్ ఉండడం అది తగ్గిపోతుంది, అది ఉండదా, అది చాలా ఉంది. తర్వాత వచ్చేసి మీరు ఈ
పోలీస్ వాళ్ళ తరఫున కానివ్వండి, వాళ్ళు సరైన టైంలో సరైన విట్నెస్లను సరిగ్గా ప్రొడక్షన్ చేయకపోవడం, అది ఎక్కువగా ఉంటుంది. మిగతా డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ మిగతా డిపార్ట్మెంట్, ఆ డిపార్ట్మెంట్లలో ఉండే ప్రాబ్లమ్స్ తోటి కూడా సివిల్ కేసులో చాలా డిలేస్ అయిపోతుంది. అది కొంత అడ్వకేట్స్, కొంత పార్టీస్. అడ్వకేట్స్ కొందరు చేయలేకపోవడము, అదే మిగతా ఇవాళ వచ్చిన కేసుకే మొదటి ప్రాధాన్యం ఇస్తారు, పాత కేసులు టైం అడిగితే ఇస్తారు కదా. అదే దానికి ఒక లిమిటే ఉండదండి, ఎన్నిసార్లు వాయిదా అడగచ్చా? ఎన్నిసార్లు అయినా వాయిదా అడుగుతావు. ఆర్డర్ 17లో 3 సార్ల కన్నా వాయిదా ఎక్కువ ఇవ్వకూడదని ఉంది. 2 సార్లు 3 సార్ల కన్నా వాయిదా ఇవ్వకూడదు ఉంటుంది, అంత ఉంటుంది. కానీ కేసులు ఉంటాయి, అడుగుతారు, ఇస్తాం. కొంత లాయర్స్ ఏం చెప్పింది, మీరు చాలా ప్రెషర్ చేశారనుకోండి తప్పకుండా చేసేస్తాం సార్, చేయకుండా ఎలా ఉంటామని అనే లాయర్స్ ఉంటారు. అంటే మనం ప్రెషరైజ్ చేయాలి, మనం వర్క్ లోడ్కు అడ్జస్ట్ అయ్యి చేయగలగాలి. ఎంత ఉన్నా చేయొచ్చు. ఇప్పుడు నేను వరంగల్లో 2300 2800 కేసులు కూడా ఉండేది, చేసేవాళ్ళం. అద్దరు అడ్వకేట్స్, సీనియర్ అడ్వకేట్స్ కూడా చాలా బాగా చేసేవాళ్ళు. అప్పుడు మన జడ్జిమెంట్ చెప్పాలంటే రాత్రి 3 గంటలకు లేచి 3 నుంచి 5 వరకు చదువుకొని రెడీ అయ్యి ప్రిపేర్ అయ్యి మళ్ళీ పడుకొని మళ్ళీ స్టేన్ వచ్చే వరకు రెడీగా ఉండేది. ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తే మనం కొంత చేయొచ్చు, తప్పే. మీరు చెప్తున్న దీంట్లో డెడికేషన్ ఇస్ డెఫినెట్లీ. డెడికేషన్ మనకి ఇంటెలెక్చువాలిటీ కూడా మనం విత్ ద మార్చ్ ఆఫ్ లా ఏదైతే ఉంటుందో దాన్ని మనం కొనసాగించుకుంటే తొందరగా జడ్జిమెంట్ చెప్పడానికి అవకాశం. ఆ పాయింట్ మీద మీకు ఆన్సర్ తెలిసిందనుకోండి, లా తెలిసిందనుకోండి, మీరు పాయింట్ మీద జడ్జిమెంట్ చెప్పడం ఈజీ కదా. అది వచ్చినాకనే నేను చదువుకొని అన్నీ చెప్తానంటే కాదు, మేము జడ్జిలమైనా. అందుకోసం మనం మొదలు కేసు ఓపెన్ అయినప్పుడు ఒక ట్రబుల్ వస్తుంది అంటే ఆ ట్రబుల్కి మనం లా చూసుకొని లా ప్రిపేర్ అయ్యి చేసుకొని పెట్టుకొని ఉంటే ఆయన ఆర్గ్యుమెంట్ చెప్పినప్పుడు చెప్పేస్తాం. అక్కడ ఉంటుంది. ఇప్పుడు అక్కడ జ్యుడిషియల్ అకాడమీలో చాలా వరకు ట్రైనింగ్ చెప్తాం, మేము కూడా చెప్తాం. కానీ ఏమవుతుంది, అక్కడ ప్రాక్టికల్కి వచ్చేసరికి ఇబ్బంది అవుతుంది. సార్, ఆదిలాబాద్ 3 సంవత్సరాలు మీకు బాగా గుర్తుండిపోయిన ఒక సంఘటన చెప్పండి. అవి 2-3 సంఘటనలు ఉన్నాయి. అంటే నేను ఇన్ఛార్జ్ కోర్టులో ఉంది, ఎక్సైజ్ కోర్టులో ఏముంటుందండి, ఏమీ ఉండదు సార్. ఇన్ఛార్జ్ కోర్టులో ఏం పెద్ద, ఇన్ఛార్జ్ కోర్టులో ఒక కండక్టర్ మీద అమ్మాయి మెయింటెనెన్స్ కేసు వేసింది. కండక్టర్ మీద అంటే కండక్టర్ మీద వైఫ్ మెయింటెనెన్స్ కేసు వేసింది. అబ్బాయి ఒక పాప ఏదో ఉన్నారు. అంటే మెయింటెనెన్స్ కేసు వేస్తే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు, కాంప్రమైజ్ కమ్మంటే కారు. ఒకసారి నేను బెంచ్ దిగి వెళ్ళి కూర్చుంటే పిలిచాను, ఆయన్ని పిలిచి మీరిద్దరు కాంప్రమైజ్ అవుతారా లేదా అంటే అడిగా. సరే సార్ అని అన్నారు. మళ్ళీ నెక్స్ట్ వాయిదా తీసుకున్నారు. వాయిదా నాడు ఆమెను పిలిచి అడిగాను, ఏం మా ప్రాబ్లం ఏంది కాంప్రమైజ్ కావడానికి, పాప ఉంది కదా, పాప కానీ డబ్బులు కడుతున్నాడు, ఫీజులు కడుతున్నాడు, సెంట్ జాన్స్ 10th ఆన్స్ ఏదో స్కూల్ ఉంది అక్కడ, స్కూల్లో కడుతున్నాడు, ఫీజులు కడుతున్నాడు, అన్నీ చేస్తున్నాడు సార్. నాకు ఆమె నాకు నా మీద అనుమానం ఎక్కువ సార్ ఆమెకు, లేకపోతే నేను వెళ్తాను సార్. చెప్పింది. ఆయన అడిగితే నాకేం లేదు సార్, వాళ్ళ అమ్మగారింటికి పోతేనే నాకు ఈ ప్రాబ్లం వస్తుంది సార్, ఆమె రానంటది, ప్రాబ్లం చేస్తుంది, ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేసింది, ఇక్కడ గాయాలు కూడా ఉండింది పాపం, కెరోసిన్ పోసుకొని కాలు పెట్టుకుంది అమ్మాయి. అంటే పోతారా అంటే పోతాము. నేను ఆయన ఇంటికి తీసుకువెళ్ళి తోలుకోపోను సార్ అంటాడు ఈయన. నేను ఆయన దగ్గరికి డైరెక్ట్ పోను అంటుంది ఈమె అని. ఆ రమేష్ అని ఒక కానిస్టేబుల్ ఉండే మా దగ్గర, కోర్ట్ కానిస్టేబుల్ 2 టౌన్ అతన్ని పిలిచి, ఆ అమ్మాయి వస్తుంది కదా స్కూల్ నుంచి వచ్చే టైంకి కలెక్టర్ చౌరస్తా ఉంటుంది, 4 రోడ్లు ఉంటాయి ఆదిలాబాద్లో. అక్కడికి వచ్చి వచ్చినప్పుడు నువ్వు వీళ్ళిద్దరిని తీసుకొని పోయి వీళ్ళిద్దరిని వాచ్ చేసి వీళ్ళిద్దరితో ఆ అమ్మాయితో పంపించమని చెప్పా. ఆ కానిస్టేబుల్ ఏదో ఇద్దరిని తీసుకొని పోయి అది చేసి తీసుకొని వెళ్ళారు. దే లెడ్ హ్యాపీ లైఫ్. తర్వాత నాకేమో తెలిసింది, నేను ఒకసారి 2009 or 10 ఏదో కామారెడ్డికి వచ్చింది, ఆదిలాబాద్లో ఎవిడెన్స్ ఇస్తూ వస్తున్నా, కామారెడ్డికి వచ్చింది, ఆ బస్సు ఏదో చెడిపోయింది, నేను బస్సు దిగి అక్కడ ఉన్నా, ఆయన వేరే బస్సులో వచ్చి కండక్టర్ వచ్చి దండం పట్టి అది అని చెప్పేసి బిస్కెట్లు టీ తీసుకొచ్చి ఇస్తున్నాడు అక్కడికి. నేను కొద్దిసేపటి గుర్తుపట్టా ఏంటా ఆయన, ఓ అంటే సార్ మా కేసు మీరు అప్పుడు చేశారు సార్, బాగానే ఉన్నామని చెప్పి. అట్లా ఉంటుంది. అంటే మీలో మానవత్వం ఉంది అక్కడ. బెంచ్ మీద ఉంటే వేరే రకంగా చెప్పొచ్చు. అది వేరే జడ్జ్మెంట్ చెప్పడం అనేది పెద్ద కష్టమైన విషయం కాదు, కలపడం అనేది కష్టమైన. పాప లైఫ్ చూసారు అది. ఆ విధంగా ఇంకో కేసులో ప్రయత్నం చేయబోయాం. ఇంకో అమ్మాయి ఆ విధంగా అమ్మాయిని పిలిచి అడిగాను, ఏంటి సార్ ఏంటి ఎంతమ్మా వెళ్ళడానికి ఏం ఇబ్బంది అమ్మా. షాక్ దట్ నా మామ నన్ను కావాలనుకుంటున్నాడు, నాకు ఇష్టం లేదు, నేను ఎట్లా పోతానంది. హస్బెండ్ ఫాదర్ నేను కాంప్రమైజ్ మాట్లాడినమ్మా అని చెప్పేసి.
మా అత్త కూడా సపోర్ట్ చేస్తుంది అని చెప్తారు. అలా ఉంటాయి. కానీ అటువంటిప్పుడు ఆ మామని అరెస్ట్ చేసి వీళ్ళిద్దరిని కలపొచ్చు కదా భార్య భర్తలు. అది మన జ్యూడిక్షన్ కాదు, మన దగ్గర కేసు వస్తే తప్ప. ఆమెతో కంప్లైంట్ ఇప్పించవచ్చు కదా. మరి ఇయ్యదు కదా వాళ్ళు, అలా ఫ్యామిలీ సంబంధాలు మనం ఎందుకు అడుగుతాము. ఇచ్చి కొట్లాడడానికి 20 ఎకరాల ల్యాండ్ ఉంది, ఆయన ఒక పెద్ద మనిషి. ఆ తర్వాత నేను వేరే ద్వారా తెలుసుకుంటే తెలిసింది వాళ్ళ పెద్ద మనిషి. ఈ రెండు గుర్తుండిపోయి మీకు. సార్, కండక్టర్ మీద భారీ మెయింటెనెన్స్ కేసు ఇస్తుంది. భార్యకి ఎటువంటి ఫైనాన్షియల్ లేకపోయినప్పుడు మెయింటెనెన్స్ వేయచ్చు. ఒకవేళ ఆమె కూడా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ ఉందనుకోండి, మెయింటెనెన్స్ చేయొచ్చు. మెయింటెనెన్స్ వేయడానికి లేదు, ఆమె ఆర్థిక పరిస్థితి కూడా చూస్తారు. అది ఆర్థిక పరిస్థితి అనేబుల్ టు మెయింటైన్ హర్ సెల్ఫ్ అనే వర్డ్ ఉంటుంది అక్కడ. ఒకవేళ ఉండి కూడా లేనట్టు చూపిస్తారు కదా కొంత. చూపిస్తే ఎవిడెన్స్ పెడతారులేండి, ఎవిడెన్స్ ఇవాళ రేపు అంతా ఎవిడెన్స్ పెడుతున్నారు కదా. అంటే భార్యకి ఆర్థికంగా ఉంటే భర్త మీద మెయింటెనెన్స్ కేసు వేయడం లేదు. వేస్తే ఆమె యొక్క ఆదాయాన్ని మనం లెక్కలోకి తీసుకుంటాం. ఆదాయం చాలా తక్కువ ఉందనుకోండి, ఈయన హైగా ఉందనుకోండి. ఓకే, కానీ కొంతమంది ఆ భర్త దగ్గర విడిపోయిన భర్త దగ్గర ఉండి ఇంకా ₹1,00,00,000 కావాలి, డెఫినెట్ గా అడుగుతారా? అడగొచ్చు కూడా చట్ట ప్రకారం. డైవర్స్ వైఫ్ ఈజ్ ఎంటైటిల్ ఫర్ మెయింటెనెన్స్, సెటిల్ లీగల్ పొజిషన్. దానికి మనం ఏం చేసేది లేదు. ఓకే, ఆదిలాబాద్ తర్వాత అండి సికింద్రాబాద్. ఆదిలాబాద్ టు సికింద్రాబాద్ వచ్చారా? ఇక్కడ సికింద్రాబాద్ కోర్టు. ఓకే, ఇక్కడేమి ఎదురయ్యారు సార్ మీకు? ఇక్కడ నార్మల్గా సివిల్ కేసులు, కానీ ఒక్క కేసు గుర్తుండేది, అంటే నాకు గుర్తుండేది ఈ కాంట్రాక్టర్ కేసు, ఇది ఒకటి. రెండు మిగతా పెద్దగా అక్కడ ఏంటంటే ఒక CPWD ఇంజనీర్ రిటైర్ అయ్యాడు పాపం. అదేదో మన ఈ తార్నాకాలో 400 గజాలు అనుకుంటా, 300 చేంజ్ గజాలు ఇల్లు కట్టాడు. కానీ ఫినిష్డ్. పాపం ఆయన డబ్బులు లేనట్టు ఉన్నాయి కంప్లీట్ చేయడానికే, వేరే వాళ్ళకు అద్దెకి ఇచ్చేసాడు. 3,000 3,500కి అద్దెకిస్తే ఈయన ఏం చేశాడు, అదే ఆయన డబ్బులు ఇవ్వట్లేదు అది చెప్పేసి ఈయన మాకు కావాలి, ఎవిక్షన్ కావాలని కేసు పెట్టాడు. కేసు పెడితే అతను ఏం చేశాడు, అదర్ సైడ్ నేను కొన్నాను 3.5 లక్షలకి కొన్నానని చెప్పి ఆయన వేరే దావా వేశాడు. వేరే కోట్లను ఓనర్ దగ్గర కొనేశాను, నేను టెనెంట్ని కాదు ఓనర్ని కొన్నతను ఆయన రిజిస్ట్రేషన్ చేయడం లేదు, అది లేదు ఇది లేదని అతను వేరే కేసులో వేశాడు. కేసు నడిచింది. అందులో కొంచెం అడ్వకేట్ కొద్దిగా డ్రామా ఉన్నట్టుగా కనిపించింది నాకు. అందులో ఎవిడెన్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది. ఒక స్లిప్ చిట్ ఇచ్చారు, దాని మీద రెంట్ రిసీట్ ఉంది. రెంట్ రిసీట్ అతను ఇచ్చాడు, సంతకం కూడా అతను ఒప్పుకున్నాడు. ఆ అడ్వకేట్ మార్క్ చేయట్లేదు, ఎగ్జిబిట్ చేయట్లేదు. ఎందుకు? వాట్ ఈస్ దట్ దేర్? అదే నేను కోపానికి వచ్చి ఖచ్చితంగా చెప్పి మార్క్ చేయించాను. దానికి ఎక్స్ప్లెనేషన్ ఏమి వచ్చింది అంటే, ఇతను ఈ టెనెంట్ ఎవరైతే ఉన్నారో యాదగిరి గుట్ట పోతున్నాడంట, ఈయన హుండీలో ఏమనడానికి ఇచ్చినందుకు ఆ రసీదు ఇచ్చాడని. పండుగ అనిపించిందా? దిస్ ఈస్ ది ఎక్స్ప్లెనేషన్ బై ది సార్. అప్పుడు సరే అయిపోయింది. నేను సరే అప్పుడు మాకు తెలిసిన జడ్జి గారు, రిటైర్డ్ జడ్జి గారు KT మన్నార్ గారు అని ఉంటారు. వాళ్ళ అమ్మాయి అక్కడ జాబ్ చేస్తుంటే అక్కడ ఎవరో చెప్తుంటారు కదా, సార్ ఇక్కడే ఉన్నాను వాళ్ళ కూతురు చెప్పినట్టుంది. కరీంనగర్లో పరిచయం కాబట్టి ఒక 5-6 సంవత్సరాలు అక్కడ పరిచయం కాబట్టి చెప్పినట్టుంది. ఆయన వచ్చి నా ఛాంబర్లో కూర్చున్నాడు, నేను దిగి వచ్చేసాను. మాట్లాడుతూ టీ తెప్పించేది అంటారు అది అని. సార్ ఈ విధంగా టఫ్గా ఉంది సార్ కేసు, ఎట్లా చెప్పాలి అంటే అనుకో చూడండి సార్ అన్న. అంటే ఆయన నేను మళ్ళీ బెంచ్కి వెళ్ళి ఒక 1/2 అవర్లో వస్తాను సార్, మీరు చదవండి. లంచ్ అది తెప్పించాము. అయిపోయింది. సార్ కూడా టైం పాస్ అయిపోయింది. అప్పటికి బై ద టైమ్ హీ వాజ్ 70+. 70+. ఏదో టైం ఉండాలి కదా, అమ్మాయితోటి వెళ్తాడా నా దగ్గర ఉంటాడా. అయిపోయింది. చూసి అజిత్ ఇటు అటు ఉంది, కానీ డెఫినెట్లీ నువ్వు అనుకున్న సైడ్ చేసేసి అన్నాడు. అనుకున్నట్టుగా ఎవిక్షన్ చేసేసాం. లక్కీ అన్లక్కీ మనకు తెలియదు, కానీ అతను అదర్ సైడ్ అప్పీల్ వెళ్ళలేదు. నేనున్న టైంలోనే ఎవిక్షన్ ఇచ్చేసాం. అతన్ని బాయ్ లైఫ్ను పంపిస్తే తీసేశారు. అయిపోయింది. పోలీస్ ప్రొటెక్షన్ అవసరం రాలేదు, లేకుండా తీసేశారు. వాళ్ళు వెళ్ళిపోయారు. ఎందుకంటే అగ్రిమెంట్ ఆఫ్ సేల్లో ఆయన భార్య విట్నెస్, బావమరిది విట్నెస్, కుదరదు కదా. అది చేశారు.
అదే దేశారు ఏదో వస్తుంది అనుకున్నాడు. ఇక డబ్బులు 3,000 కట్టాలి కదా, అప్పటికి 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎత్తున్నట్టు ఉంది. ఆ డబ్బు కట్టలేక అప్పీల్ వెళ్తే అప్పీల్లో సగం డబ్బు కట్టమంటారు. అది కట్టలేదు. కట్టకపోతే వెళ్ళిపోయిన తర్వాత ఒక వీక్షణ అయిపోయిన తర్వాత 10 days 15 daysకి నేను కోర్టులో కూర్చున్నాను, నడుస్తుంది. అతను వచ్చాడు, అతన్ని గుర్తుపడతాను నేను, కానీ మిగతా వాళ్ళు 2 అమ్మాయిలు కూడా వచ్చారు. ఎవరు అండి? అతను గెలిచిన అతను ఎవరైతే ఓనర్ ఎవరైతే ఉన్నాడో, CPWD ఇంజనీర్ ఎవరైతే ఉన్నాడో వచ్చాడు. వాళ్ళు 2 అమ్మాయిలు వచ్చారు. నేను ఒక 5 నిమిషాల తర్వాత లేచిపోతాను, రిటైర్ అవుతాను అనేసరికి వాళ్ళిద్దరు అమ్మాయిలు ఆ కోర్టుకు 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఆ 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఆ 2 దండం పెట్టారు, అయితే వెళ్ళిపోయారు. ఆ 2 అమ్మాయిలు దండం పెట్టి వెళ్ళిపోయారు. నేను మా స్టాఫ్ ఏంటయ్యా ఎవరు ఆయన వచ్చినట్టున్నాడు అయిపోయింది అంటే, సార్ ఆయన కూతుర్లు సార్, వాళ్ళు మిమ్మల్ని కలుద్దామని వచ్చినారటగా, మనం టైం ఇవ్వం కదా, వాళ్ళతో మాట్లాడడం కదా, అందుకోసం వాళ్ళు ఏదో వెళ్ళిపోయినారు సార్, నేనే వెళ్ళిపోమని చెప్పినాను అని చెప్పారు. అంటే వాళ్ళకి ఆ ప్రాపర్టీ వచ్చిన 2 అమ్మాయిలకి అది, లేకపోతే ఆ ప్రాపర్టీ పోతుంది. అంటే అలా కూడా ఉంటాయి కేసులు. సార్ ఇప్పుడు అటువంటి కేసుల్లో ముందు అద్దె కోసం దిగుతారు, దిగినప్పుడు బాగానే ఉంటాయి, అగ్రిమెంట్ అన్నీ ఉంటాయండి. కొంతకాలం తర్వాత అగ్రిమెంట్ అయిపోతుంది, అయిన తర్వాత వీళ్ళు ఖాళీ చేయమంటే ఖాళీ చేయడం. ఖాళీ చేయనప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇది సివిల్ మ్యాటర్, మాకు సంబంధం కాదు అంటారు పోలీసు. కోర్టుకు రావాల్సిందే. దానికి వెళ్ళి కోర్టుకు వచ్చి మెట్లెక్కి తిరిగి వేసరికి అదొక 2-3 సంవత్సరాలు పట్టేస్తుంది. వీళ్ళగా వాడు ఏం చేస్తారంటే, ఎవడో థర్డ్ పార్టీ దగ్గరలో గోండాకో ఎవడు దాదాగా మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటాడు. ఇది కాకుండా అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి ట్రెస్పాస్ కింద 447 448 పెడితే పోలీసులు, ప్లస్ నన్ను బెదిరిస్తున్నాడు, ఖాళీ చేయమంటే బెదిరిస్తున్నాడు అని చెప్పి ఇంకొక పెట్టినాగానే ఏమవుతుంది, వాడు అందులోనే ఉంటాడు కదా, లేదు కదా పోలీస్ సార్. ఇప్పుడు లీగల్గా ఎంటర్ అయ్యాడు, ఓకే, లీగల్ పీరియడ్ అయిపోయిన తర్వాత ఉన్నందుకు అది ఇల్లీగల్ అవుద్ది కదా. ఇల్లీగల్ అంటే పర్సన్ ఇన్ ఇల్లీగల్ అప్లికేషన్ అంటాము, అంతేగాని రాంగ్ఫుల్ పొజిషన్ అంటాం. అంటే టైం అయిపోయిన తర్వాత రాంగ్ఫుల్ పొజిషన్లో ఉన్నాడు. ఆ రాంగ్ఫుల్ పొజిషన్కి మనం మీన్స్ ప్రాఫిట్స్ ఇస్తాం. కేసు తీర్పైన తర్వాత ఎన్ని రోజులు రాంగ్ఫుల్ పొజిషన్లో ఉన్నాడో వాటికి ఇంత డబ్బులు కట్టించమని ఇస్తాం. అంతే. దాన్ని మనం ట్రెస్పాస్ కింద రాదు. ట్రెస్పాస్ కింద అంటే 420 కూడా రాదా, చీటింగ్ చేశాడని? చీటింగ్ కూడా రాదు. ఎందుకండి 448లో సెక్షన్ 2 అలా కాదు. మీరు 440 ట్రెస్పాస్ అంటే మీరు బయట నుంచి వచ్చి ట్రెస్పాస్ కావాలి. అవును, అందులో ఉన్నవానికి ట్రెస్పాస్ ఉండదు, రాంగ్ఫుల్ పొజిషన్ ఉంటాడు. కానీ 448 కూడా రాదు. కానీ వాడిని వెకెట్ చేయాలంటే ఏం చేయాలి? ఈవిక్షన్ చేసుకోవాలి, కోర్టుకు రావాల్సిందే, ఈవిక్షన్ చేసుకోవాల్సిందే. ఈవిక్షన్ చేసుకుంటే వెళ్ళిపోతాడు. కానీ కోర్టుకు వస్తే టైం పడుతుంది, ఈలోగా వాడు ఎంజాయ్ చేస్తాడు. తప్పదు, టైం పడుతుంది అంటే 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పడుతుంది, తప్పదు, మనం ఏం చేయలేము దాన్ని. అంటే ఒకప్పుడు ఇప్పుడు దానికి మాడిఫికేషన్ అయినట్లుంది కదా, వెంటనే జడ్జిమెంట్ ఇప్పుడు అయినా కానీ కూడా లేదు. ఇప్పుడు ఏదో కొంత సెంట్రల్ గవర్నమెంట్ ఏదో మోడల్ యాక్ట్ తీసుకొచ్చి దాన్ని ఎక్కువ రెంట్ ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నారు, కానీ అది లేదు. కాకపోతే లా ఏంటంటే ఒక్కసారి మనం ఆయన టెనెంట్ అయిపోతే మనం ఒకసారి నోటీస్ ఇచ్చినామంటే ఆయన వెళ్ళిపోవాలి, ఖచ్చితంగా కేసు గెలుస్తారు, అందులో అనుమానం అయితే లేదు. అంటే అది మీరు చెప్పినట్లుగా రెంటల్ అగ్రిమెంట్ ప్రతి నెల రెంట్ ఇస్తున్నట్లుగా స్లిప్ ఉంటే అది ఓకే. కొంతమంది నోటి మాటకి ఇచ్చుకుంటారా? నోటి మాటకి ఇచ్చుకున్నా ప్రాబ్లం ఏం లేదు, పేమెంట్ చేస్తున్నాడని చెప్తే అయిపోయి అతను ఓనర్షిప్ క్లెయిమ్ చేయడు కదా. చాలా వరకు కొంతమంది 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అదే ఇంట్లో అదే షాపులు ఉంటే ఈ ప్రాపర్టీ నాది అంటుంటారు. అది ఎప్పుడు కాదండి, అది ఎప్పుడూ కాదు. నువ్వు వన్స్ టెనెంట్, నువ్వు ఎప్పుడూ టెనెంటే, అన్లెస్ మన తర్వాత ఏమైనా సర్కమ్స్టాన్సెస్ చేంజ్ అయ్యి అమ్మినామని కొన్నామని ఇలాంటివి సృష్టిస్తుంటారు కదా, వాటికి మనమే అడ్డుకట్ట వేయలేము. అందుకని కానీ కొంతమంది పోలీసులు ఇప్పుడు ఇదే కేసు వాళ్ళ దగ్గరకు వచ్చింది అనుకో, ముందేది సివిల్ మ్యాటర్ అంటారు, కానీ వాళ్ళ ఆఫీసర్తోనో లేదా ఇంకోళ్ళతోనో మన పైరు చేయించుకుంటే వాళ్ళతో కంప్లైంట్లో నన్ను బెదిరిస్తున్నాడని ఒక సెంటెన్స్ రాయిస్తారు. అది రాయిస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు ఏదో వాళ్ళు బిహైండ్ బ్యాక్ ఏదో చేస్తారు, వాడిని తీసి బయట కూడా తీసేస్తారు, అది జరుగుతాయి. ఎందుకు పెద్ద పెద్ద వాళ్ళే జరుగుతున్నాయి. సరే, నా ఇంట్లో అద్దెకు ఉన్నాడు ఒక ఆయన ఖాళీ చేయట్లేదు, లేదా షాప్లో ఖాళీ చేయట్లేదు, నేను తిరగలేని విసుగొచ్చింది నాకు, నేను ఆ షాప్కి తాళం వేసాను, ఆ ఇంటికి తాళం వేసాను అనుకోండి, అప్పుడు ఆయన కోర్టుకు వెళ్తాడు. కోర్టుకి వెళ్ళి ఈ విధంగా నేను రాంగ్ఫుల్ పొజిషన్లో ఉన్నా, నేను కంటిన్యూస్గా టెనెంట్ ఉన్నాను, ఆయన ఏదో ఒప్పుకున్నాడు, నాకు ఇంకా కొన్ని రోజులు ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు అని చెప్పేసి ఒక కేసు పెట్టి ఇంజెక్షన్ తీసుకొస్తాడు మీ మీద. అవునా? అలా కాకుండా ఆ ఇంట్లోనే ఆ షాపులోనే ఇంకో డబ్బులు పెట్టారు పోయాయి అని కూడా పెట్టొచ్చా వీళ్ళు టెనెంట్? అట్లా పెట్టరు. అంతే, ఇప్పుడు ఒకసారి మీరు పొజిషన్ ఇచ్చినాక మీరు అందులో పోయి పెట్టడం ఏముంటుంది, అలా పెట్టడానికి లేదు. ఇప్పుడు సామాన్యంగా ఒక అద్దెకి ఇచ్చుకున్న వ్యక్తి, పెద్దవాళ్ళంటే వేరేగా ఉంటుంది, సామాన్యుడు అద్దెకి ఇచ్చాడు ఎవరికో,
అది ఖాళీ చేయాలంటే ముందు ఇస్తున్నప్పుడు ఏం చేయాలండి? ఇస్తున్నప్పుడు నిజంగా వాస్తవం చట్ట ప్రకారం 1 month అయినా 2 months అయినా ఎన్ని రోజులైనా రెంటల్ డీడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అది డిజిటల్ అని చేయించుకోవచ్చా? వాట్సాప్లో ఏదైనా? లేదు, ఎక్కడైనా మీరు ఎక్కడైనా ఇప్పుడు రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. రెంటల్ డీడ్ 1499 నుంచి వెళ్ళి 1 day లీజ్ అయినా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. చాలామంది నేను కొన్ని సోషల్ మీడియాలో చూశాను, లేదు 11 నెలలు అయితే అవసరం లేదు, ఇదైతే అవసరం లేదు. అది లేదండి. 1499 చంద్రబాబు నాయుడు గారు సీఎం ఉన్నప్పుడు అప్పుడే అమెండ్మెంట్ తెచ్చారు దానికి. 1499 నుండి 1 day లీజ్ కూడా కంపల్సరీ రిజిస్టరబుల్ డాక్యుమెంట్. అది తెచ్చుకుంటే మన సేఫ్ సైడ్. వాడు ఖాళీ చేయాలంటే దీని మీద మనం దాని మీద వెళ్ళొచ్చు. దానిలోనే టైం కూడా ఈ రోజు అని చెప్తాం. దాని తర్వాత మనం నోటీస్ ఇచ్చినా ఇవ్వకుండా టైం అయిపోయిన టైం ఎక్స్పైర్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వేయొచ్చు. ఆటోమేటిక్గా ఖాళీ చేస్తానని ఉంటుంది. వాళ్ళు ఖాళీ చేయకపోతే ఆ డాక్యుమెంట్ పెట్టి ఖాళీ ఒకవేళ రెన్యూ చేయించాలంటే మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రిజిస్ట్రేషనే. కొంతమంది అడ్వాన్స్ 6 నెలలు అడ్వాన్స్ తీసుకుంటారండి ఒక షాప్కి. తీసుకున్న తర్వాత నెలకి ఇంత అద్దె అని కడుతుంటారు. అవును. కానీ ఆయనకి ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చి అద్దె కడుతుంటాడు కానీ షాప్ పెట్టాడు, ఖాళీగా ఉంటుంది అది. కానీ ప్రతి నెల అద్దె కడతాడు. ఒక 3 నెలలు కట్టిన తర్వాత నా డబ్బులు మీకు అద్దె కడుతున్నాను, షాప్ వాడలేదు, కానీ నా అడ్వాన్స్ నాకు రిటర్న్ ఇచ్చేయండి, మా చేయలేనంటే తీసుకోవచ్చా? తీసుకుంటాడు. ఏం అడ్వాన్స్ ఎప్పుడు అడ్వాన్స్ రిటర్న్ ఇచ్చేదే కదండి. అడ్వాన్స్ అనేది ఎప్పుడైనా రిటర్న్ ఇచ్చేదే. అయితే ఎండ్ అయినా ఇస్తారు, మధ్యలో అయినా ఇస్తారు, మీ ఇష్టం, దానికేముంది. కానీ మీరు చెప్తున్నట్లుగా 1 day అద్దెకి ఇచ్చిన అగ్రిమెంట్ రిజిస్టర్డ్ లీజ్ డీడ్ చేయించుకోవాలండి. ఎవరు చేయించుకోవట్లేదు, ప్రాబ్లం అంతే అది. ఎందుకంటే రిజిస్టర్డ్ లీజ్ డీడ్ చేయించుకుంటే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అవును, దట్ ఈస్ ది ప్రాబ్లం లైస్. అందుకోసం చేయించుకోరు. ఓకే సార్, సికింద్రాబాద్ ఇంకా బాగా గుర్తున్న సంఘటన అది పెద్దగా జరిగేది. సికింద్రాబాద్ తర్వాత అంటే వరంగల్. ఏమున్నాయి సార్ అక్కడ? వరంగల్ సేమ్ సివిల్ మ్యాటర్స్ చాలా అంటే ఎక్స్క్లూజివ్స్. ఇక్కడ సికింద్రాబాద్ సివిలే, అక్కడ కూడా సివిలే. ఇక్కడ సివిల్ మ్యాటర్స్ ఎక్కువగా ఉన్నాయి. చూసాం, చాలా టఫ్గా బాగా చేస్తారు అక్కడ అడ్వకేట్స్. వరంగల్ లౌండ్ బార్ ఇప్పుడు కొంత తగ్గిపోయినట్టుంది కానీ లౌండ్ బార్ చేస్తారు. అక్కడ ఏమైనా గుర్తున్నాయా? గుర్తున్నాయంటే 20 సంవత్సరాలు ఓన్లీ పర్పెచువల్ ఇంజంక్షన్ సూట్స్ 20 సంవత్సరాలు నడిపించినారు. అంటే తాత మొత్తాలు మన వాళ్ళు 3 తరాలు చూసారా? 20 సంవత్సరాలు నడిపిస్తారు. 25-30 సంవత్సరాలు నడిపించిన కేసులు కూడా అక్కడ ఉన్నాయి. ఏం చేశారండి? డిస్పోజ్ చేసాం, వదిలిపెట్టారు. నడుస్తుంటాయి. 14 గంటలు అందులో ఒక ఆర్గ్యుమెంట్ వినాల్సి వచ్చిందండి. 14 hours. అంతా బాగా చెప్పేవాళ్ళు, అడ్వకేట్ ఉన్నారు చెప్పేవాళ్ళు. మనం ఏం చేస్తాం సార్? 14 గంటలు మీరు విన్నారు కదా, మరి మీకు రెస్ట్ కావాలి, 14 గంటలు ఒకటేసారి వినలేము కదా. 2 గంటలు మళ్ళీ ఒక రోజు 2 గంటలు అలా అందులో ఆర్గ్యుమెంట్స్ 14 గంటలు చెప్పారు. ఒక కేసే కాకపోయినా రోజుకి 2 గంటలు చొప్పున 7 రోజులు వాడు వినుంటారు. కానీ ఆ ఒక కేసు ఉండదు కదా, మీకు చాలా కేసులు వస్తాయి. ఈ కేసులు రోజుకి ఒక 4 కేసులు 5 కేసులు విన్నాం అనుకోండి, ఆ బ్రెయిన్ లో మరి ఎంత ఒత్తిడి ఎలుగుంటుందండి. ఎక్కడ దానికి ఏంటి? సహజం అది. మనం ఒకసారి జాబ్ ఆఫ్ చేశాక సహజంగా వస్తుంది. సహజంగా మనం జడ్జిమెంట్ చెప్పామంటే ఒత్తిడి పోతుందండి. ఓహో, జడ్జిమెంట్ చెప్పే స్టెనోకు డిక్టేషన్ ఇచ్చామనుకుంటే ఒత్తిడి అయిపోయినట్టే. కానీ చెప్పనంత వరకు దాంట్లో మన బ్రెయిన్ అంతవరకు బ్రెయిన్ లో ఉంటుంది. అందుకోసం అంటే నా ఎక్స్పీరియన్స్లో నేను మొదలు ఏదో చదవడం ఉందండి. రాత్రి అన్నీ రెడీ పెట్టుకొని పడుకొని 3 గంటలు లేచి 5 గంటల వరకు చదివేస్తాం అనుకోండి, ఉంటుంది. ఆ స్టెనోకు డిక్టేషన్ ఇస్తాం 9 గంటల 10 గంటల వరకు అయిపోతుంది, ఫ్రీ. సార్ మీరు చాలా జడ్జిమెంట్లు ఇచ్చి ఉంటారు కదా, ఎంతమంది అప్పీల్కి వెళ్ళి ఉంటారండి? చాలామంది వెళ్తారు. సివిల్ సైడ్లో ప్రతి ఒక్కళ్ళు అప్పీల్కి వెళ్తారు, తప్పకుండా. ఎందుకంటే మళ్ళీ అక్కడే అప్పీలేట్ కోర్టు ఉంటుంది కదండి, చాలామంది వెళ్తారు. దానిలో ఏముంది. కానీ సామాన్యుడికి ఒకటి ఉందండి, డౌట్ ఉంటుంది ఎప్పుడు కూడా. కింద కోర్టు ఇచ్చిన తీర్పుని పైకోర్టు సమర్థించదు, పైకోర్టు తీర్పు సుప్రీంకోర్టు సమర్థించదండి. అట్లా ఏముండదు, దాన్ని బట్టి ఉంటుందండి. 98% జడ్జిమెంట్స్లో కింది కోర్టు సమర్థిస్తారు, పైకోర్టు 2-3% ఉంటాయి. అది మనం రాసిన దాన్ని బట్టి చేసిన దాన్ని బట్టి ఉంటుంది. కానీ కింద కోర్టులోనే వర్క్ ఎక్కువ ఉంటుంది, కానీ ట్రయల్ జరిగేది అంతా మీ దగ్గరే కదండి. పైకి వచ్చేసరికి దాని స్క్రూటినీ సూపర్వైజింగ్ ఉంటుంది, తగ్గిపోతుంది. పైన కోర్టులో ఇప్పుడు అప్పీల్ ఆర్గ్యుమెంట్ చెప్తే చదువుకొని రేపు ఉదయమే చెప్పేస్తాం. పెద్ద ప్రశ్న, మీకే ఎక్కువ బర్డెన్ ఉంటుంది కదా. కింది ట్రయల్ కోర్ట్స్ వాళ్ళ అడ్వకేట్స్ ఆఫీసర్స్కి బర్డెన్ ఎక్కువ కాబట్టి అప్పీల్ కోర్ట్స్ కంటే. నేను అంటుంది అదే, ఆ బర్డెన్ ఎలాగ మీరు పరిస్తున్నారు? ఆ బర్డెన్ నుంచి బయటపడడానికి మరి ఏం చేస్తాం? పెరిగిపోతున్నాయి కోర్సులు. మనం ఏం చేస్తాము? రైట్స్ కోసం పార్టీస్ పడతారు. అంటే మనం రైట్స్ కోసం అనే దానికంటే కూడా ఇప్పుడు ఈ ఇల్లీగల్గా క్లెయిమ్స్, ఇల్లీగల్
ఎక్కువ కేసులు వస్తున్నాయి. అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పెరిగిపోయింది కాబట్టి ఏదో ఒక కేసు వేస్తే ఎంతో కొంత వస్తుంది అనే లిటిగేషన్ కూడా చాలా పెరిగింది. దాంతో బర్డెన్ పెరుగుతుంది. దానికి మనం ఏం చేయలేం. కానీ ఫైల్ చూడగా మీకు అర్థం అవుతుంది కదా లిటిగేషన్ కాదన్నది ఈజీగా అర్థమైపోతుంది. కానీ ఏం చేయలేరు. ఏం చేయలేం. ఓకే, వరంగల్ తర్వాత వరంగల్ తర్వాత హయత్ నగర్. ఇక్కడే ఉన్న మర్డర్ కేసులు ఉన్నాయా? అక్కడ ఏముండవు. మర్డర్ కేసులు అన్నిటి తర్వాత స్టేజ్లో మిర్యాల కూడా వెళ్ళాక మర్డర్ కేసులు అంతకుముందు. హయత్ నగర్ తర్వాత మిర్యాల కూడా, హయత్ నగర్ తర్వాత రంగారెడ్డి, తర్వాత ఆదిలాబాద్, తర్వాత మిర్యాల కూడా. మళ్ళీ ఆదిలాబాద్ సెకండ్ టైం కూడా చేశారు. సెకండ్ టైం కూడా పనిచేసాం. అప్పటికి సెకండ్ టైంకి మార్పు వచ్చిందా ప్రజల్లో కానీ జుడిషియల్లో కానీ? జుడిషియల్ ఏం మార్పు, పెద్దగా మార్పులు ఏమి ఉండవు. పెద్దగా అప్పుడు పెద్దగా కేసులు కూడా లేవు. ఆదిలాబాద్లో కొంత లిటిగేషన్ తక్కువ, చాలా పీస్ఫుల్ అనవచ్చు. అక్కడ మనం మొత్తం తెలంగాణలో అప్పుడు అనవచ్చు. మంచి ప్లేస్. తర్వాత మిర్యాల కూడా. ఏమున్నాయి సార్ మిర్యాల కూడా? మిర్యాల కూడా చాలా మర్డర్ కేసులు చాలా ఉన్నాయి. మర్డర్ కేసులు అంటే దాదాపు నేను 100 పైన మర్డర్ కేసులు జడ్జిమెంట్ చెప్తుంటాను. అంటే చాలా వరకు కాంప్రమైజ్ అయిపోతారు, కొట్టేస్తాం, పెద్ద కష్టమైన. కాంప్రమైజ్ కాకుండా ఉన్న ఒక 15-20 కేసులు వచ్చాయి. అందులో 8-9 శిక్షలు వేసాం. 10-12 క్విట్ చేశాం. మీకు ఆ శిక్షలు వేసిన కేసులు చెప్పండి. కన్విక్షన్ వచ్చింది? కన్విక్షన్ వచ్చింది అంటే మీకు ఒక 5 డబుల్ మర్డర్ కేసు ఒకటి ఉంది. అదేదో ఊర్లో ఫ్యాక్షన్. అక్కడ ఫ్యాక్షన్లో కొంచెం కృష్ణా రివర్ బెల్ట్ అది 2 చంపేశారు. 22 మీద కేసు పెట్టారు. 22 మంది మీద కేసు పెట్టారు. 22 మంది కలిసి చంపారని కేసు పెట్టారు. కాకపోతే 17 మందిని అక్విట్ చేసాము. 5 కన్విక్షన్ ఇచ్చాం. 5 కన్విక్షన్ ఇస్తే ఇక్కడ ఇంకా జైల్లో ఉండిండొచ్చు. లైఫ్ అండి? లైఫ్. 5 లైఫ్ ఇచ్చాం. సార్ ఆ 5 రేపు మార్నింగ్ మీరు కన్విక్షన్ ఇస్తున్నారు లైఫ్ అని, మీకు మానసికంగా ఏమైనా ఫీలింగ్ వచ్చిందా? పెద్దగా నేనంతా మాకు పెద్దగా పట్టించుకునే అంత అదిగా ఉండదండి. కాకపోతే ఏంటంటే ఆ జడ్జిమెంట్ చెప్తాం కదా, దాన్ని కరెక్షన్ చేసి అప్పుడే చేసి వాళ్ళ కాపీస్ ఇవ్వాలి. కొంచెం ఆ టెన్షన్ మనం కొంచెం చెప్పేటప్పుడు కూడా చెప్తుంటాం. స్టెనోని కూడా వెదర్ హీ మే లీక్ కదా, ఆ సందర్భాలు కూడా ఉంటాయి. దాన్ని కూడా అవాయిడ్ చేయాలి అంటే మనం కోర్టు టైంలోనే చెప్పాలి, కోర్టు టైంలోనే కంప్లీట్ చేయాలి. అది కాకుండా సాధారణంగా నేను అన్ని కోర్టులోనే చెప్తాను. నేను ఇంటికి పెద్దగా పిలిచి చెప్పేది ఏమి ఉండదు. కానీ కొంతమంది మాట ముందే చెప్పేస్తారు, జడ్జి గారు 3 ఏళ్ళ ఉంది, వాళ్ళ కన్విక్షన్ రావచ్చు, అక్విటల్ అవ్వచ్చు అని. అంటే ఇప్పుడు సపోజ్ నేనున్నానంటే బాగా చదువుకొని వచ్చాను, కొంత పార్ట్ చెప్పాను, అప్పుడు మళ్ళీ బెంచ్ మీదకి వెళ్ళాను. బెంచ్ మీదకి వెళ్ళినా బెంచ్ నడుస్తున్నా మన ఫీలింగ్స్ లోపట ఉంటాయి. దీనిలో ఇంకా ఏ విధంగా చెప్పాలి, ఈ విధంగా అప్రిషియేషన్ చేయాలి, ఇక్కడ దాకా వచ్చాం కదా, ఇక్కడ నుంచి లెట్ తీసుకెళ్ళాలి దీన్ని అనేది మైండ్లో రన్నింగ్ అవుతుంటుంది. మనం బెంచ్ మీద ఉన్నా మైండ్లో రన్నింగ్ అవుతుంది. కాదండి, మీరు బెంచ్ మీద ఉన్నప్పుడు మీ బెంచ్ క్లర్క్ కానీ లేదా అడ్వకేట్స్ కానీ జడ్జి గారు 3 బాగాలేదు, ఇవాళ ఖచ్చితంగా కన్విక్షన్ ఇస్తారు అని చెప్తుంటారు. ఎక్స్ప్రెషన్ కొందరు గుర్తుపడతారు. అంటే ఇంట్లో ఉన్న సమస్యలు మనం రిఫ్లెక్ట్ అవుతాయి అక్కడ కొన్ని సందర్భాల్లో తప్పకుండా. ఆఫ్టర్ ఆల్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. అదేం లేదు, ఇది కాదు అది కాదు అనడానికి ఏం లేదు, అన్నీ అవుతాయి. సార్ మీరు జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు అక్కడ తెలుసు రెండు ప్రశ్నలు వస్తాయండి. జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు చట్టం చెప్పే ప్రకారం ఒకటి ఉంటుంది, న్యాయం ఒకలా కనిపిస్తుంటుంది. ఖచ్చితంగా శిక్ష పడాలి అనుకుంటారు, కానీ అక్కడ సందర్భం మీకు సహకరించదు. మీరేం చేస్తారండి? అక్విట్ చేసేస్తాం. ఇప్పుడు మన లైన్లో మనం రాయగలుగుతామా, రాసి మనం మెప్పించుకోగలుగుతామా అనే లైన్ ఏదన్నా ఉంటే చేయాల్సిన, లేకపోతే అక్విట్ చేసేస్తాం. ఓకే. శిక్ష పడిన తర్వాత అక్కడ ఎక్యూజ్డ్ పార్టీ మిమ్మల్ని వేడుకుంటాడు కుటుంబాలతో సహా వచ్చి, సార్ నా జీవితం నాశనం అవుతుందని. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఏమీ చేయలేము. మర్డర్ కేసులో అయితే లైఫ్ మినిమం ఇచ్చేస్తాం. దానికి మనం ఏం చేస్తాం? అట్లా చాలా సందర్భాలు వచ్చినాయి మాకు. అట్లా చాలా సందర్భాల్లో వచ్చినాయి. కుటుంబాల పిల్లలతో వచ్చి పాపం తల్లి వచ్చి ఆ వైఫ్ని మర్డర్ చేసాడు. వైఫ్ని వచ్చి పిల్లల్ని తీసుకొచ్చి సార్ నేను లోపలికి పోతే మరి ఈ పిల్లల్ని ఇవ్వాలి, మరి నేనేం చేయాలి? అలా కొంచెం ఎమోషనల్ ఉంటుంది కానీ మనం ఏం చేస్తాం? దానికి మనం ఏం చేయగలుగుతాం? ఈ జడ్జి గారు మనసు లేదంటారు కొంతమంది. అయ్యో అనుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఒకరి గురించి అనుకుంటారు. జడ్జిల గురించి రోజు తిట్టేవాళ్ళు ఉంటారు. దాని గురించి కాదు కదా, మన కాన్షియస్ ఏం చెప్తుందో చేస్తాం అంతే తప్ప ఎవరో తిట్టుకుంటారు, ఎవరో ఏమో అంటారు అనేది మనకు లేనే లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం కొన్ని జడ్జిమెంట్లు అనుకూలంగా రావడానికి, కొన్ని జడ్జిమెంట్ వ్యతిరేకంగా రావడానికి కారణం ఏది ఉంటుంది? ఒకటి, ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు జ్యుడిషియరీ మీద కామెంట్ చేయడం చాలా ఎక్కువైపోయిందండి. జ్యుడిషియరీ అంటే అది పవర్ఫుల్, అది కరెక్ట్గా ఉంది కాబట్టి ఈరోజు మనం దేశం అనేది కరెక్ట్గా ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టి ప్రతి ఒక్కరు కూడా, అంటే కొంతమంది, అందరూ కాదు, జ్యుడిషియరీ మీద కామెంట్ చేస్తున్నప్పుడు, జడ్జిని విమర్శిస్తున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు
కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే జడ్జి తప్పు చేశాడు అంటే ఇప్పుడు జడ్జిమెంట్ రాసాము, జడ్జిమెంట్లో కొన్ని మన తప్పులు ఉండొచ్చు, తప్పులున్నా రాస్తే కొందరు బేర్ చేసే వాళ్ళు ఉంటారు, కొందరు విమర్శించే వాళ్ళు ఉంటారు, దానికి మనం ఏమీ చేయలేం. ఒకటి ఏంటంటే ఎక్స్ట్రానియస్ కన్సిడరేషన్ తోటి ఏదన్నా జడ్జిమెంట్ పోయిందా లేదా అనేది ఇంపార్టెంట్ మనకి. అది కొందరు ఉంటారో కొందరు అవుతుంటాయి. ఆ జడ్జిలందరూ పైకి వెళ్ళి ఊడిపడ్డ వాళ్ళు కాదు, అందరు ఇక్కడి వాళ్ళే కాబట్టి 20% 30%. కానీ జ్యుడిషియరీ మీద కామెంట్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అంటారు. కామెంట్ చేస్తే తప్పేం లేదు. ఇప్పుడు తప్ప అంటే కామెంట్ చేస్తాం అనుకోండి, లేనిది పూర్తిగా ఉన్నట్టు రాసి మీరు ఏదన్నా చేశారనుకోండి, కామెంట్ చేస్తే తప్పేముంటుంది. 50% ఉన్నదాన్ని నువ్వు ఇటు రాసినా పెద్దగా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఇటు కావచ్చు అటు కావచ్చు, ఏదైనా లేనిది కూడా రాస్తేనే తప్పు అంటున్నాను నేను. లేనిది రాసి ఏదో చేస్తే ఎవరికైనా సపోర్ట్ చేస్తే అలాంటి తప్పు. సార్ అటువంటి వాళ్ళ మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేయచ్చా? లేదు, అప్పీల్లో వెళ్ళాలి, అప్పీల్లో చూసుకోవాలి. కామెంట్ చేసిన వ్యక్తి ఏం చేస్తారు కామెంట్? ఈవెన్ సుప్రీంకోర్టు ఇన్వైటింగ్ కామెంట్స్ ఆన్ ది జడ్జ్మెంట్స్, అట్లా తప్పేం లేదు. కొన్ని జడ్జిమెంట్లు ఇలా రాస్తే అలా రాస్తే ఇన్వైట్ చేస్తున్నారు లైవ్ లా అక్కడ. కొంతమంది అంటారు కదా జడ్జిమెంట్ మీద కామెంట్ చేస్తే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, అదేం చేయరు, అదేం లేదు. కానీ కొంతమంది జడ్జీలు సార్ జడ్జి మీద బెంచ్ మీద వరకు చాలా బాగుంటారు, పర్ఫెక్ట్ ఉంటారు, కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు వచ్చేసరికి కొన్ని బయట పబ్లిక్ అయిపోతుంటాయి, అంటే వేరే ఇల్లీగల్ యాక్టివిటీస్లోని. అది రిఫ్లెక్ట్ అవుతుంది కదండి సమాజం మీద? అవుతుంది, డెఫినెట్గా అవుతుంది. ఎబో బోర్డు ఉండాలని అందరూ కోరుకుంటారు. జడ్జి అంటే ఎబో బోర్డు ఉండాలని అందరూ కోరుకుంటారు. అప్పుడు ఉంటాయి, దానికి మనం ఏం చేస్తాం. కానీ మీ వ్యక్తిగత విషయాలు అన్ని కూడా దూరం అవుతుంటాయి కదండి. డెఫినెట్గా తప్పకుండా. మరి ఇప్పుడు ఒక్కసారి మనం ఈ జడ్జి పోస్ట్ ఆప్ట్ చేసామంటే డెఫినెట్లీ వీ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. మిగతా చాలా ఉండవు అనుకునే రావాలి మనం. ఓకే, ఉన్నాయి అన్నీ ఇది చేస్తాను అటు ఎంజాయ్ చేస్తానంటే కుదరదండి. ఇప్పుడు నేను మొత్తంలో ఒక 8 సినిమాలు కూడా చూడలేదు మొత్తం సర్వీస్ ఇష్టం వాళ్ళు. ఓకే సార్, ఈ ప్రొఫెషన్లో ఫ్యామిలీకి దూరమైన సంఘటనలు, మీకు బాగా ఇష్టమైన సంఘటనలు ఉంటాయి కదా, ఒకటి చెప్పండి. ఫ్యామిలీకి పెద్ద దూరం ఎప్పుడు ఫ్యామిలీ అంటే అంటుంది ఆ విధంగా కదా, ఇష్టాలు సినిమాకి వెళ్ళడం ఎప్పుడు. ఇప్పుడు హైదరాబాద్లో కొంచెం ఫ్రీ ఉంటుంది కాబట్టి ఎప్పుడు వెళ్ళడం తిరగడం పెద్ద కష్టం ఏమనిపిస్తుంది మాకే, పెద్దగా ఏం లేదు. కానీ బయటికి రాకూడదు అంత అదేం లేదండి. ఇప్పుడు పెద్దగా అంత ఏదో స్ట్రిక్ట్గా ఉండి అలూఫ్నెస్ మెయింటైన్ చేసే అంత అదేం లేదండి, అదేం లేదు. నా మటుకు నేను చెప్తాను, నాతోటి చాలామంది అడ్వకేట్స్ ఇప్పుడు మీ దాకా ఎంత ఫ్రెండ్లీగా మాట్లాడతారు, రోజు నా దగ్గర చాంబర్లోకి వచ్చి కూర్చోండి, కన్విక్షన్ ఇచ్చినా కూడా వచ్చి కూర్చోండి చా తాగిపోయిన వాళ్ళు ఉన్నారు. అది మంచి ఫ్రెండ్షిప్ కదండి, రిలేషన్ అంతే. అంటే సార్ ఇష్టం, సార్ ఒపీనియన్, మీరు ఎలా కూడా కన్విక్షన్ ఇచ్చాము, వచ్చి కూర్చొని మీదే మాదే సార్ అంటారు. అంతేగాని ఏముండరు, అంత స్పోర్టివ్గా ఉంటారు. కొంతమంది దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని, ఏదంటే మనం అడ్వాంటేజ్ తీసుకునే ఒక ఇప్పుడు ప్రాబ్లం ఏముంటుంది, నేనున్నాను అనుకోండి, నేను 80% వర్క్ డిక్టేషన్ అంతా బెంచ్ మీదే చెప్పేస్తాను కాబట్టి స్కోప్ తక్కువ. మన లోపల ఉంది, ఇవాళ పెట్టుకొని 3 రోజులు పెట్టుకొని 4 రోజులకు పెట్టుకొని ఏదన్నా చేస్తాం అనుకోండి, అప్పుడు కొంచెం స్కోప్ వస్తుంది. మనం వెళ్ళక ముందే ఈ రోజుల్లో ఏమైపోయిందంటే, మనం ఆ స్టేషన్ వెళ్ళక ముందే మన గురించి పోతాయి ఇన్ఫర్మేషన్ ఎట్లాంటి వాడని. అలాంటప్పుడు పెద్దగా ఏముండదు. ఓకే సార్, మిర్యాలగూడ తర్వాత నేను భువనగిరి 4-5 months చేశాను. అక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి సిటీ సివిల్ కోర్ట్ నుంచి అకాడమీ. ఓకే, ఈ జర్నీలో సాదాబైనామా టాపిక్ తీసుకొద్దామండి. సాదాబైనామాకు మనకి ఈ జర్నీకి పెద్ద సంబంధం లేదు. దాంట్లో మీరు బాగా ఎక్స్పర్ట్ కాబట్టి. ఎక్స్పర్ట్ అని ఏం లేదు, మాకు అప్పుడు మిర్యాలగూడలో పనిచేసినప్పుడు ఏదో నేర్పాలి కదా అడ్వకేట్స్, కానీ ఆ సీనియర్ అడ్వకేట్ సార్ ఏదో చేద్దాం ఏదంటే సాదాబైనామా ROR యాక్ట్ గురించి మొత్తం ఒక పవర్ పాయింట్ తయారు చేసి అక్కడ వాళ్ళకి చెప్పాము. ఆ తర్వాత 1-2 ప్లేస్లలో చెప్పాము ఏ విధంగా ఉంది, ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఎలాగొస్తుంది దాంట్లో సమస్య ఎక్కడ వస్తుందండి, దాని పరిష్కారం RORలో సమస్యలు ఉన్న చట్టాన్ని కరెక్ట్గా అమలు చేస్తే సమస్య లేదండి, అమలు చేయకపోవడం వలన సమస్యలు ఎక్కువ వస్తాయి. అది ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, మనం ఈ మధ్యవర్తులు ఉంటారు కదా, రెవెన్యూ డిపార్ట్మెంట్ అక్కడ ఇక్కడ ఈ మధ్యవర్తులు చేసే ప్రాబ్లంతో ఎక్కువతోటి అవన్నీ చాలా వరకు చెడిపోతుంటాయి. ఎప్పుడో అమ్మిన దానికి ఇప్పుడు కూడా వేస్తుంటారు కదండి. ప్రాబ్లం ఎక్కడంటే, ఇప్పుడు సాదా బైనామాలో మనం ప్రజెంట్ టాపిక్ తీసుకుంటే, సాదా బైనామాలో 26/2014 కన్నా ముందు అప్లికేషన్స్ అంటే అప్పటికి ట్రాన్సాక్షన్ జరిగి ఉన్న వాటికే
ఇప్పుడు ఇవ్వమని చెప్పారు, కొత్త చట్టంలో కూడా అదే చెప్పారు. అక్కడికి 12 ఏళ్ళ కింద ఉండాలి అన్నారు. 12 ఏళ్ళలో వాళ్ళ పహానీలో వాళ్ళ పేర్లు ఉండాలన్నారు. అంటే ట్రాన్సాక్షన్ ఎప్పుడు ఉండాలి? 2014 అంటే 2002. 2002 కన్నా ముందు ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్కి ఏవైతే ఉన్నదో ఇప్పుడు ఈ చట్టంలో వాళ్ళకి రెగ్యులరైజేషన్ చేస్తారు. అది ప్రాబ్లం. అంటే 23 సంవత్సరాల కింద జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ ఇప్పుడు రెగ్యులరైజ్ అవుతున్నాయి. సార్ 2002 ముందు మా తాతగారు ల్యాండ్ అమ్మారు. అవును, అమ్మినప్పుడు మా నాన్నగారు సంతకం పెట్టారు. ఓకే, ఇప్పుడు దాన్ని తీసుకొచ్చి ఇందులో పెట్టి మాకు తెలియకుండా మా నాన్నగారు పెట్టారని, మా నాన్నగారికి తెలియకుండా మా తాత పెట్టారని ఏదో ఒక లిటిగేషన్ తీసుకొచ్చి ఇందులో పెడితే చెల్లుతుందా? ఒక్కసారి ఇప్పుడు చట్ట ప్రకారం ఏంటి అంటే వాళ్ళు మీకు నోటీస్ ఇస్తే ఇది మేము అమ్మలేదు అని మీరు ప్లీ తీసుకుంటే ఆడియో ఏమీ చేయలేడు. అవునా? ఏమీ చేయలేడు, ఆయన చేయడానికి అధికారమే లేదు. కానీ నాదో డాక్యుమెంట్ ఉంటుంది కదా. ఏదన్నా ఉండనియండి, మీరు ఆయన సివిల్ దావాకు వెళ్ళాల్సిందే, అప్పుడైనా వెళ్ళాల్సిందే, ఎప్పుడైనా వెళ్ళాల్సిందే తప్ప ఈ చట్టంలో ప్రకారం ఒక్కసారి నేను చెయ్యలేదు, నేను సంతకం పెట్టలేదు, ట్రాన్సాక్షన్ నాది కాదు, నా సిగ్నేచరు ఫోర్జుడో లేకపోతే మా నాన్నగారు అమ్మలేదు అన్నారనుకోండి, ఆడియోకి ఎలాంటి అధికారం లేదండి. ఆ డిస్ప్యూట్ పరిష్కరించే అధికారం ఆడియో. ఎవరు చేయాలండి? అది సివిల్ కోర్టే చేయాలి, సివిల్ కోర్టుకే వెళ్ళాలి. కానీ దీన్ని కవర్లుగా చేసుకొని చాలా మంది డబ్బులు సంపాదన చేస్తుంటారు కదండి. అది మీరు అంటున్నారు, నేను అనలేను. ఇప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అక్కడే వస్తున్నాయి. 9 లక్షల చేంజ్ ఏదో ఉన్నాయని చెప్తున్నారండి. వాస్తవంగా లీగల్గా జరగాలంటే అందులో 5% కూడా జరగవు. నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెప్తున్నా 5% కూడా జరగవు. ఏంటి లిటిగేషన్స్? ఈ సాదా బైనామా లిటిగేషన్ ఏదైతే ఉందో 5% కూడా జరగకపోవచ్చు. వేయడం వేస్ట్. వేయంటే అప్పుడు ఉన్నాయి అప్లికేషన్స్ వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు రెవెన్యూ ఆఫీసర్స్ వాళ్ళకి అధికారాలను దాని అధికారం ప్రకారం చేయాలి. చేస్తే సంబంధం ఏం పెద్దగా ఏం లేదు. ఏంటి అంటే మన దగ్గర పహానీస్లోనే పేర్లు ఎప్పుడు రాయలేదు, చాలా వరకు మిస్ అయ్యాయి. 12 సంవత్సరాల పాటు పహానీలో పొజిషన్ కాలంలో ఆయన పేరు రాయాలి అన్నారు. అది జరగలేదు. జరగనప్పుడు ఇంకా ఆడియోకి అధికారమే లేదు. అయిపోయింది. అవన్నీ తీసేయచ్చు కదా. ఇప్పుడు మీ దగ్గర ఒకవేళ సాదా బైనామా ఉందనుకున్నా, అసలు అది సాదా బైనామానా కాదా అనేది కూడా చూడాలి. చూస్తేనే మీకు జ్యూడిక్షన్ వస్తుంది. సాదా బైనామా అంటే ఏంటి? అప్పుడు అమ్మిన రోజు అతను పట్టేదారు అయి ఉండాలి, అతనికి మార్కెటబుల్ టైటిల్ ఉండాలి, ఆ రోజు అతను అమ్మాలి, పొజిషన్ డెలివరీ చేయాలి, మీకు డబ్బులు మొత్తం ముట్టాలి, సర్వ హక్కులు మీకు ఇచ్చినట్టుగా ఉండాలి. ఈ 4 ఇంగ్రీడియంట్స్ అందులో ఉండాలి. అందులో ఏది లేకున్నా పోయినట్టే. అయ్యో, ఈ 3 ఇచ్చి పొజిషన్ లేదనుకోండి. పొజిషన్ లేకపోతే లేనే లేదు. ఇంకా పొజిషన్ లేకపోతే ఎక్కడదండి? పొజిషన్ లేకపోతే మీకు సాదా బైనామానే లేదు. ఓకే, పొజిషన్లో ఉన్నాడు అనుకోండి అవతల వ్యక్తి, అప్పుడు పొజిషన్లో ఉన్నా మీకు మళ్ళీ ఈ 12 సంవత్సరాలు మీ పొజిషన్లో లేకపోతే, మీరు స్మాల్ ఆర్ మార్జినల్ ఫార్మర్ కాకపోతే ఆర్ఓఆర్ యాక్ట్ లేదు, మీకు సాదా బైనామా లేదు. ఒకవేళ ఆ రోజు అమ్మిన రోజు సపోజ్ ఒక మైనర్ దగ్గరికి వెళ్ళి కొన్నారనుకోండి, మేజర్ అయి ఉంటాడు కాబట్టి ఇప్పుడు మేజర్ అయి ఉన్నా పనికిరాదు. మైనర్ తోటి అప్పటి ట్రాన్సాక్షన్ చెల్లదు. ఒక పిచ్చివాడితో దగ్గర కొన్నాడు, ఒక పిచ్చివాడు ఉన్నాడు ఊర్లే, అతని ల్యాండ్ ఏదో కొట్టేద్దామని మీరు సాదా బైనామా సృష్టించుకున్నారనుకోండి, చెల్లదు. అంటే మైనర్ గానీ మానసిక స్థితి సరిగా లేదు, ఇన్కెపాసిటీ టు కాంట్రాక్ట్. కెపాసిటీ, కాంట్రాక్ట్ చేసే కెపాసిటీ ఉండాలి ఆ రోజుకి, లేకపోతే లేదు. 2002 బిఫోర్ అప్పుడే కదా. 2002 అయితేనే 12 సంవత్సరాల పహానీలో వస్తుంది, లేకపోతే ఎలా వస్తుంది? మరి దీనికి రెమెడీ ఏంటండి? రెమెడీ సివిల్ కోర్టుకు వెళ్ళాల్సిందే, వేరే రెమెడీ లేదు. ఆర్డీఓకి లేదు. ఆర్డీఓకి లేదు. ఆర్డీఓ గారు దగ్గరికి వెళ్ళి కొంతమంది మేము చేసి పెడతాం, నేను డబ్బులు తీసుకుంటాను, జరుగుతుంటాయండి. మనం ఇవన్నీ మీరు చెప్తున్నా కదా, ఒకవేళ లీగల్గా ఫైట్ చేస్తే ఏవి 90% కూడా చెల్లవు. ఈవెన్ పాత ఆర్ఓఆర్ యాక్ట్లో కూడా 95% తప్పులే. కాకపోతే ఎవరు పట్టించుకోలేదు. అప్పుడు ల్యాండ్స్ విలువ లేదు, అది లేదు, ఇది లేదు, జరిగి ఉన్నాయి, పట్టించుకోలేదు. ఇప్పుడు చాలా విలువ ఉన్నాయి కాబట్టి అలా తప్పకుండా పట్టించుకుంటారు. అట్లేం ఉండకపోవచ్చు. అంటే వీళ్ళు టేబుల్ వర్క్ చేసుకోవాలి. అసలు ఫస్ట్ ఏంటంటే రెవెన్యూ ఆఫీసర్, ఆర్డీఓ గారు వాళ్ళ సంబంధించిన స్టాఫ్ తోటి మనం అనుకున్న 3 టేబుల్ వర్క్ చేసుకోవాలి. లేకుండా మీరు నోటీస్ ఇస్తారు, మళ్ళీ వచ్చినాక మళ్ళీ అదే ఆబ్జెక్షన్ వస్తుంది. లాభం ఏం జరుగుతుంది మనకి? ఇప్పుడు 9 లక్షల్ని ఫస్ట్ సార్ట్ అవుట్ చేస్తే అసలు ఇక్కడ ఎన్ని పోతాయో తెలిస్తే మిగతాది ఏదన్నా ఉంటే ప్రయత్నం చేయరు. 5% కూడా అవుతుంటున్నారు కదా. నాకు అంటే ఇప్పుడు మీరు రంగారెడ్డి చెప్తున్నారండి, 37,000 ఏమో సంగారెడ్డి చెప్తున్నారు.
37,000 అంటే ఆ మధ్య కాలంలో కూడా ల్యాండ్స్ వాల్యూస్ పెరిగినాక రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా ఎంతమంది ఉంటారు? ఇవి ఏడికెళ్ళి వచ్చాయి? 2002 కన్నా ముందు ల్యాండ్ వాల్యూస్ సిటీ చుట్టుపక్కల చాలా పెరిగినప్పుడు అప్పుడు అమ్మకుండా ఎంతమంది అమ్ముకున్న వాళ్ళు తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఏదో 60, 65, 70లో ఆ కాలంలో అంటే వేరు. కానీ ఈ సంగారెడ్డి ఏరియాలో 35,000, 37,000 ఉండడం ఏంటి? అదే లిటికేషన్ అది అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఇది ఒక అవకాశం వచ్చిందంటే ఏదో ఒక కాగితం మీద సృష్టించి చేసేటివి చాలా ఉంటాయి. అది కొంత ఇప్పుడు దీంట్లో కూడా రెవెన్యూ వాళ్ళు అదో అప్పుడు కొనుక్కున్న వ్యక్తి అయితే ఇలాంటి విషయాలు భయపడక్కర్లేదు. అప్పుడు నిజంగా కొనుక్కున్న వ్యక్తి అయితే తప్పకుండా భయపడాల్సిన అవసరం లేదు. ఆ రిజిస్ట్రేషన్ వాళ్ళలో ఉంటాయి, అయిపోతుంది. 12 సంవత్సరాలు ఉండాలి. స్మాల్ ఆర్ మార్జినల్ ఫార్మర్ అయి ఉండాలి. రెండు కాలమ్స్ లేవనుకున్నప్పుడు పోతుంది. లేదు ఆయన అదే ఆడియో వారికి జ్యూడిక్షన్ లేదండి, ఆడియో చేయడానికి లేదు. ఆయన మేము ఇచ్చేసేయాలి, మీకు 12 సంవత్సరాల లోపల లేదు కాబట్టి నేను ఎంటర్టైన్ చేయలేను, మీరు సివిల్ కోర్టుకు ఏదో మీ రెమెడీస్ లీగల్ రెమెడీస్ చూసుకోండి అని పంపించాలి, అంతే. సార్ మీరు చాలా జడ్జిమెంట్లు ఇచ్చుంటారు కదా, జడ్జిమెంట్లు ఇవ్వడం వేరు, కానీ ఒక జడ్జిమెంట్ సమాజాన్ని మీద ప్రభావం చూపించేది ఒక కేస్ స్టడీగా ఉందా? తక్కువగా ఉంటాయి మా లెవెల్లో. అంటే ఇప్పుడు హైకోర్టులో వాళ్ళ దగ్గర ఎక్కువగా ఉంటాయి, మా దగ్గర తక్కువగా. ఒక్కోసారి కింద కోర్టులో కూడా కొన్ని కనిపిస్తుంటాయి కదా అక్కడక్కడ. కొన్ని ఉంటాయి, కొన్ని చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మా దగ్గర మిర్యాలగూడలో మీకు కోర్టులో మర్డర్ చేశారు. కోర్టులో కళ్ళ ముందే అంటే కోర్టులో అంతా క్లయింట్స్ వాళ్ళు చూస్తున్నా మర్డర్ చేశారు. మీరు బెంచ్ మీద ఉన్నారు? లేదు నేను లేదు, వేరే నాకన్నా ముందు ఎప్పుడో నా దగ్గరకు వచ్చింది ట్రయల్కి. నా దగ్గరకు వచ్చింది ట్రయల్కి. ఇప్పుడు అట్లాంటి కేసుల్లో సరే ఎవిడెన్స్ చెప్పకపోతే నేనేం చేస్తాను, కొట్టేస్తాను. అప్పుడు సమాజం మీద ప్రభావం ఏమంటారు, కోర్టులో కూడా మర్డర్ చేసినా కొట్టేశారు. అవును, అదే వస్తుంది. నా కళ్ళ ముందు జరిగింది కదండి, అదే ఉన్నది కదా. కోర్టులో మర్డర్ జరిగితే కూడా వదిలిపెడుతున్నారనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. ఆ కేసు ఏమైందండి మరి? కేసు కన్విక్షన్ వచ్చింది. ఆమె చంపబడిన వాళ్ళ భార్య ఏదైతే ఉందో ఆమె చెప్పింది, ఒక 2-3 అక్కడ ఉన్న విట్నెస్లు కూడా చెప్పారు, బాగానే చెప్పారు వాళ్ళు. సార్ సాధారణంగా మీరు జడ్జిమెంట్లు అన్ని ఇంగ్లీష్లో ఇస్తారా, తెలుగులో ఇస్తారా? ఇంగ్లీష్. కానీ వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ తెలుగు రాస్తారు, మన స్టేట్లో తీసుకుంటే వేరే రాష్ట్రాలకి మన స్టేట్కి తయారుగా చూపిస్తాం. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే తెలుగులో రాసిస్తాం, నాకు జరిగిన అన్యాయం అయ్యా, జరిగింది అని. ఎఫ్ఐఆర్ కాపీ మాత్రం ఇంగ్లీష్లో ఇస్తారు. అట్లే ఇక్కడ లేదు, ఎఫ్ఐఆర్ కాపీ తెలుగులో ఇస్తారా? కానీ కొన్ని స్టేషన్లు ఇంగ్లీష్ ఇస్తారు. మిగతా కాలమ్స్ అన్ని ఇంగ్లీష్లో ఉంటాయి, కానీ మీకు ఇచ్చినది అంతే ప్రింట్అవుట్ తెలుగులోనే. తర్వాత చార్జ్ షీట్ వచ్చేసరికి విచారణ మాత్రం తెలుగులో జరుగుతుంది. విచారణ అయిన తర్వాత చార్జ్ షీట్ ఇంగ్లీష్లో వేస్తారు. ప్రాసిక్యూషన్ జరిగేదంతా కూడా ఇంగ్లీష్లో జరుగుతుంది. జడ్జిమెంట్ ఇంగ్లీష్లో ఇస్తారు. దీనివల్ల బాధితుడికి న్యాయం జరిగింది అనుకోవాలా, జ్యుడిషియల్ మీద నమ్మకం పెరుగుతుంది అనుకోవాలా? అది ఓన్లీ లాంగ్వేజ్ ప్రాబ్లం బ్యారియర్ ఉంటుంది తప్ప, కానీ ఇప్పుడు వాళ్ళ స్టేట్మెంట్స్ అన్నీ తెలుగులోనే ఉంటాయి. తెలుగులో అంటే ఇప్పుడు తెలుగులో చెప్పాలి అంటే కొందరు ఇప్పుడు మీకు హిందీలో కూడా చెప్తున్నారు, నార్త్ ఇండియన్స్లో కొంత హిందీలో చెప్తున్నారు, తమిళనాడులో చెప్తున్నారు, చెప్పొచ్చు, పెద్ద కష్టమేం కాదు. సౌత్ ఇండియాలో తీసుకుంటే మీరు మలయాళం, తమిళం, కన్నడ ఈ 3 కూడా ఎఫ్ఐఆర్ కాపీ కూడా రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది, చార్జ్ షీట్ రీజనల్ లాంగ్వేజ్ ఉంటుంది, జడ్జిమెంట్ కూడా రీజనల్ లాంగ్వేజ్ వస్తుంది. అవును, చాలా వరకు ఉంటున్నాయి. ఇప్పుడు మన దగ్గర కూడా చేయొచ్చు, పెద్ద కొందరు మా మిత్రులు కొందరు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు, అదేం లేదు. కాకపోతే మనం ఇంకా దానికి అది కాలేదు. అంటే దీంట్లో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలంటారా? ప్రభుత్వం అనేది తెలుగు లాంగ్వేజ్ లో చెప్పతే దెర్ ఇస్ నో బార్, తెలుగు లాంగ్వేజ్ అంటే ఇప్పుడు అది వ్యవహారం కాదు కదా. ఇప్పుడు ప్రతి ఒక్క జడ్జిమెంట్ ను మనం తెలుగులో అనువదించి చెప్పాలి అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఇంగ్లీషే ఈజీ అవుతుంది. ట్రాన్స్లేటర్ పెట్టుకోవచ్చు కదా, గవర్నమెంట్ ఇస్తే పెట్టుకుంటాం, ఆ ప్రాబ్లం ఏం లేదు, చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ జ్యుడిషియల్ అకాడమీకి వచ్చారండి, అక్కడ ఏం సార్ మీ మార్క్? జ్యుడిషియల్ అకాడమీలో ఏం టీచింగ్ చేయడమే, టీచింగ్ చేయడం కదా సార్, మీ భావితరాలు కావాల్సిన వాళ్ళందరూ జడ్జిలు తయారు చేస్తారు. అది రెగ్యులర్గా టీచింగే ఉంటుంది. అక్కడ అన్నీ చెప్తాం, ప్రతి ఇష్యూ మాట్లాడతాము, ప్రతి ఇష్యూ చెప్తాము, ఏ విధంగా చేయాలో చెప్తాము, ఏ విధంగా ఉండాలో కూడా చెప్తాము, అన్నీ చెప్తారు. అకాడమీలో వెల్ ట్రైనింగ్ ఉంటుంది. రిసీవ్ చేసుకుంటారా, రిసీవ్ చేయరా, బయటకు వెళ్ళాక ఏం చేస్తారా అనేది మనం ఏం చెప్పలేం, కానీ అక్కడ అన్ని రకాలుగా ట్రైనింగ్ ఇస్తారండి. ఏ విధంగా ఉండాలి చేస్తారు, ఏబో బోర్డు ఎలా ఉండాలి చెప్తారు, బిహేవియర్ ఎలా ఉండాలి చెప్తారు, సీనియర్స్ తోటి ఎలా ఉండాలి, బార్ తోటి ఎలా ఉండాలి, స్టాఫ్ తోటి ఎలా ఉండాలి, అన్నీ చెప్తారు. సార్ లీగల్ సెల్ గురించి మాట్లాడచ్చు?
పబ్లిక్లో లీగల్ అవేర్నెస్ కానీ ఎక్కువ తీస్తే క్రైమ్ రేట్ తగ్గుతుంది అన్నదని మీరు ఏకీవిస్తారా లేదా? లేదు, అట్లా మనం ఎంత లీగల్గా చెప్తే అంత తగ్గుతుంది. క్రైమ్ రేట్ తగ్గే ప్రసక్తి ఏముంటుంది? క్రైమ్ రేట్ సాధారణంగా స్పర్ ఆఫ్ ది మూమెంట్ జరిగేటివి కొన్ని ఉంటాయి, కొన్ని ఇంటెన్షనల్గా జరిగేటివి ఉంటాయి, మోటివ్ తోటి జరిగేటివి ఉంటాయి, కొన్ని తెలియ కూడా చేస్తుంటారు కదా. తెలియ కూడా చేస్తాం. అదే వాళ్ళకి అవేర్నెస్ ఉంటే కొంత అవేర్నెస్ ఉంటే కొంత తగ్గుతుందేమో అనుకుంటాం, కానీ ఫ్యాషన్ అది కొందరు అట్లాగే ఉంటుంది. మనం ఏం చేస్తాం, కొంత బీదరికం ఉంటుంది, ఏం లేదు, ఏదో ఒక డేరం చేసి సంపాదించాలి, ఏదో ఒకటి చేయాలి. ఏముంటుంది, ఆదిలాబాద్లో మేము పనిచేసాము, మహారాష్ట్రలో ప్రొహిబిషన్ లేదు, మహారాష్ట్రకి వెళ్ళి తీసుకొచ్చి ఆదిలాబాద్లో అమ్ముకుంటాం. వాడికి ఆ ఉపాధి క్రైమే, కానీ ఉపాధి వాళ్ళకి కొందరికి ఏం చేస్తాం మనం. కానీ ఆ అవేర్నెస్ ఉంటే కింద కోర్టుకు వెళ్ళిన వ్యక్తి సామాన్యుడు ఎవరైనా అక్కడ నుంచి సుప్రీంకోర్టుకు వెళ్ళాలన్నా హైకోర్టుకు వెళ్ళాలన్నా వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వెళ్ళలేకపోతున్నారు. కేవలం డబ్బున్నోడికి పరపతున్నోడికి అని అనుకుంటారు. అది నిజమే అండి. మీకు ఒక్కటి ఏంటి అంటే ఎంత పై కోర్టుకు వెళ్ళిన కొద్దీ అంతంత డబ్బులు ఎక్కువ అవసరం. అందుకోసం డబ్బులు లేకపోతే పైకి వెళ్ళలేడు, డబ్బులు ఉన్నవాడు పైకి వెళ్తాడు, వాడు ఏదో తెచ్చుకున్నాడని అనుకుంటారు. అని మీరు కూడా సామాన్యులు కూడా వెళ్తే తప్పు జరగదు, వెళ్ళే అవకాశం ఉంది కదండి. ఉండదు, సామాన్యుడు కూడా సామాన్యుడు కూడా వెళ్ళొచ్చు. లీగల్ సర్వీస్ అథారిటీ ఉంది, దాంట్లో అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళే లాయర్ని పెడతారు, వాళ్ళే చేస్తారు. ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా చేస్తారు, అంతా ఉంది, అదే ప్రాబ్లం ఏం లేదు. సుప్రీంకోర్టు ఎవరైనా న్యాయం కావాలంటే మీకు లేదంటే ఒక సీనియర్ అడ్వకేట్ను కూడా సుప్రీంకోర్టు పెట్టిన సందర్భాలు ఉన్నాయి, అట్లేం లేదు. కానీ మన దగ్గర ఉన్న వ్యవస్థలో సామాన్యుడికి ఒకలాగా డబ్బున్నడికి ఒకలాగా న్యాయం ఉంటుంది అంటే వాస్తవం? తప్పు, అది తప్పు, 100% తప్పు అది. కానీ కొన్ని కేసుల్లో లాయండి బాగా డబ్బున్న అడ్వకేట్ని పెడతాడు, సీనియర్ను పెడతాడు, ఆయనకు 4 పాయింట్స్ ఎక్కువ తెలిసిన లాయర్ని పెడతాడు, అంతా మట్టుకు. కానీ ఆయన పెట్టగానే ఈయన అయిపోతుంది అనేది ఎక్కడ లేదండి. కానీ కొన్ని కేసుల్లో సామాన్యుడు ఒక నేరం చేస్తే వాడికి వెంటనే పిలిపిస్తారు, మాట్లాడి జైల్లో పెడతారు. కానీ అదే నేరం డబ్బు ఉన్నట్టు చేస్తాడు అనుకుంటే ఒకటి క్వాషన్ అవ్వచ్చు, లేదా ట్రయల్కి రాకుండా సంవత్సరాల తరబడి తిరగచ్చు. అది అవి మేనేజ్మెంట్ స్కిల్స్ ఉంటాయి, కోర్టులో మేనేజ్మెంట్ స్కిల్స్ చాలా ఉంటాయండి. తొందరగా రాకపోవడానికి, టఫ్ జడ్జి ఉంటే ఈయన దగ్గర చేయించుకోకపోవడానికి, అవి ఆ స్కిల్స్ చాలా మంది అడ్వకేట్ చేస్తారు, పార్టీస్ చేస్తారు, స్టాఫ్ కూడా కోఆపరేట్ చేస్తారు, అవి జరుగుతాయి అన్ని. అదేంత పెద్ద అదేం కాదు సార్. కొంతమంది జడ్జీలు నాట్ బిఫోర్ మీ అని ఏ సమయంలో అంటారండి? అంటే మీకు తెలిసినానండి, ఇప్పుడు మీరు నాకు బాగా తెలుసు, నేను ఎందుకు వద్దు ఈయనను వినడం ఎందుకు నాకు కానీ, లేకపోతే తన జూనియర్స్ ఎవరైనా ఉన్నారనుకోండి, జూనియర్స్ బంధువులు అలా అంటే నాట్ బిఫోర్ మీ అని పెట్టేసుకుంటారు వాళ్ళు. అంటే ఆ ముద్ర ఆ మనిషి ఇక్కడ మా అడ్వకేట్కి నా దగ్గర అపియరెన్స్ కాకూడదు అని. జడ్జీల్లో కూడా కొంతమంది లాబీలు నడుస్తుంటారు, వాస్తవం అండి? ఉంటుంటాయి, లాబీలు ఏముంటాయి, అన్నీ నడుస్తుంటాయి. అంటే కొంతమందిని హైకోర్టు పంపకుండా ఏజ్ తక్కువలో ఉన్న వాళ్ళని పంపడం, ఇక అవన్నీ గవర్నమెంట్ ఇవన్నీ చేస్తుంటారండి. అవన్నీ మన పెద్దవాళ్ళ విషయాలు అవి. సార్ రిటైర్ అయ్యాక ఏం చేస్తున్నారండి? రిటైర్ అయ్యాక 3 years ల్యాండ్ ఎక్విజిషన్లో చేశానండి. ల్యాండ్ ఎక్విజిషన్ తర్వాత ఇప్పుడు నా ఖాళీగానే ఉన్నాను. ఇప్పుడు చేస్తే ప్రాక్టీస్ చేస్తాం, లేకపోతే లేదు. ఏదో అకాడమీకి వెళ్తున్నాము, ఆ అకాడమీ వెళ్ళి క్లాసులు చెప్తున్నాం ఇప్పుడు. అచ్చా, ఓకే. ఫైనల్గా చెప్పండి సార్, ఈ ప్రొఫెషన్లోకి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఇఫ్ యు ఆర్ సిన్సియర్ అండ్ హానెస్ట్, డెఫినెట్లీ యూ విల్ ఎక్సెల్. హార్డ్ వర్క్ మాత్రం చేయాలి. హార్డ్ వర్క్ ఒక్కటే అండి, ఏం లేదు వేరే. మీరు హార్డ్ వర్క్ చేస్తే తప్పకుండా సక్సెస్ అవుతారు. సరే 1 or 2 ఎంత హార్డ్ వర్క్ చేసినా కొందరికి లక్ ఉండకపోవచ్చు. అదేదో మన కోట శ్రీనివాసరావు గారు చెప్పినట్టు ఆవగింజంత అదృష్టం ఉండాలంటే అది కూడా ఉండాలి, తప్పదు. అంతేగాని హార్డ్ వర్క్, సిన్సియారిటీ, ఫేర్గా ఉండడం, క్లయింట్కి వస్తే వస్తుంది లేకపోతే లేదని చెప్పడం. ఇక వస్తుంది నీకు ఇంద్రుడు చంద్రుడు చూపిస్తా, ఆ చేతులు చూపిస్తా అంటే తప్పు. ఒకవేళ లా కరెక్ట్గా ఉంది, లా అప్రిషియేట్ చేసే జడ్జి గారు ఉన్నారంటే తప్పకుండా వస్తుంది. అలాంటి సందర్భాల్లో చెప్పడం వేరు. అటు ఇటు ఉన్నదాన్ని నేను ఖచ్చితంగా చేస్తాను, నాకు ఎన్ని డబ్బులు ఇస్తే చేస్తానంటే అది తప్పు. ఒకప్పుడు అడ్వకేట్స్ అనగానే అర్ధరాత్రి ఇంటికి వచ్చి తలుపు తట్టినా వాళ్ళ కష్టం విని భోజనం పెట్టి డబ్బులు లేకపోతే డబ్బులు ఇచ్చి పంపించే అడ్వకేట్స్ ప్రొఫెషన్ ఇది. కానీ ఇప్పుడు మీ అపాయింట్మెంట్ తీసుకోవడానికే నేను డబ్బులు కట్టాల్సిన పరిస్థితి వస్తుందండి. డెఫినెట్గా కట్టాలి. సుప్రీంకోర్టులో అయితే చాలా కట్టాలి. అంటే అడ్వకేట్ అపాయింట్మెంట్ కూడా డబ్బులు కట్టాలి. డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకొని ఏ వారు పట్టుకొని కట్టాల్సిందే, తప్పదు, ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ డిమాండ్ అది. ఇంకా ఎందుకంటే మనం ఏం చేస్తాం, ఆయన రోజు 100 కేసులు ఉంటాయి, మీరు 101 కావాలనుకుంటే ఆయన పేమెంట్ చేయాల్సిందే, తప్పదు.
ఇప్పుడు కంపెనీ ఉంటుందండి, కంపెనీ వాళ్ళకి డబ్బులు ఏం అవసరం, వాళ్ళు ఆయన్ని ఎంగేజ్ చేస్తారు. ఆ కంపెనీతోటి సామాన్యుడు పోటీ పడడం అంటే సాధ్యపడదు కదా. కానీ మీ ప్రొఫెషన్ అన్నది ఒక సర్వీస్ మోటోగా ఉండేదండి, ఇప్పుడు అది కమర్షియల్గా మారిపోయింది కదా. అంతే కదా అండి, ఏదైనా అన్ని ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్ అలాగే. ఒక రాజకీయాలు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు, 100 కోట్లు ఇప్పుడు అంతే కదా అన్నీ. కానీ మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళే వాళ్ళకి కానీ ఒక నమ్మకం, ఈతో మాట్లాడుతున్నాం అంటే అడ్వకేట్తో ఆ ట్రస్ట్ ఉంటుందండి. నేను చేసింది నేరం అవ్వచ్చు, నిజం అవ్వచ్చు చెప్పాలని. కానీ కొంతమంది అడ్వకేట్లు దానిని ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసి మారుతుంటారు కొంతమంది. జరుగుతుంటాయండి ఇవన్నీ. మనం ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్లో ఎవరు ఏ విధంగా ఉంటారు, ఏం చేస్తారు, మనం ఎట్లా చెప్తాం. కానీ ఈ ప్రొఫెషన్ మీద కనపడకూడదు కదండి, అది కనపడకూడదు. ఉండేవాళ్ళు ఇప్పటికి కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, మరుగునబడిపోయి కూడా ఉన్నారు. దానికి మనం ఏం చేస్తాం, అన్ని వాస్తవాలు చెప్తే ఈయన ఏం చెప్తున్నా, అది జరుగుతుందండి. ఇప్పుడు నేను ఈ కేసు గెలవవు బాబు వద్దు అని నేను చెప్పాను అనుకోండి, మీ దగ్గరికి వస్తాడు, మీరు ఏదన్నా ఒకటి పెట్టి వేస్తారు, ఏదో ఒకటి తయారు చేసి వేస్తారు. వేసిన తర్వాత ఏమవుతుంది, లాస్ట్కు అదర్ సైడ్ భరించలేకనో ఇది భరించలేకనో ఒక 10%కో 20%కో కాంప్రమైజ్ అవుతారు, 2 కోట్లు వస్తాయి. నేను కేసే గెలవనన్నాడు, నాకు 2 కోట్లు వచ్చినాయని అనుకుంటే అప్పుడు ఏం చేయాలి నేను? నిజంగా కేసు గెలవడం తెలిసి ఏదో ఒక లిటిగేషన్ పెడితే ఎంతో కేక్ వస్తుంది. కేక్ వచ్చింది ఇప్పించినారు మీరు కాబట్టి మీరు చాలా పెద్ద అడ్వకేట్ కింద లెక్క. వాస్తవం చెప్పినాం కాబట్టి ఇది కాదు. లేదు అంటే క్లయింట్లు కూడా అలాగే తయారండి. అంతే మరి. ఆఫీస్ పెద్దదైతే వెళ్తున్నారు, ఆఫీస్ పెద్దది కావాలి, అన్నీ పెట్టాలి, జూనియర్స్ బాగా ఉండాలి, క్రికెట్ టీం ఉండాలి, రిసెప్షన్ ఉండాలి, ఇవన్నీ ఉండాలి, అట్లా వాళ్ళు కూడా ఉంటారు. దానికి ఎందుకు, ఇప్పుడు కార్పొరేట్ సెక్టర్ కూడా ఇందులోకి వచ్చేసింది, ఆ విధంగానే మేనే చేస్తారు, దానికి ఏం చేస్తాం. కానీ ఒకప్పుడు అడ్వకేట్స్ కానీ ఒక 6 నెలలు 1 సంవత్సరం వరకు ఫైనాన్షియల్గా కొంచెం టైట్ ఉన్న పీరియడ్, అది సీనియర్ డబ్బులు ఇస్తుంటే అది లేదుగా. చాలా వరకు 3, 4, 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా టైట్ ఉన్న అడ్వకేట్స్ చాలామంది ఉన్నారు సీనియర్స్. ఇంకా ఇప్పుడు కొంత బెటర్ ఏదో సంపాదించుకుంటున్నారు కదా, ఆ రోజుల్లో 10-15 సంవత్సరాలు కూడా హ్యాండ్ టు మౌత్ లేని అడ్వకేట్ చాలామంది, తర్వాత ఎక్సెల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. దానికి మనం ఏం చేస్తాం. ఈ డిపార్ట్మెంట్కి రావాలనుకున్న వారికి నీట్గా నిజాయితీగా హార్డ్ వర్క్ చేసే వాళ్ళు మాత్రం రండి అంటున్నారు అజిత్ సింహారావు గారు. ఆయనకున్న సర్వీస్లో 7 సంవత్సరాలు లాగా అడ్వకేట్గా పనిచేసి ఈరోజు మంచి అడ్వకేట్గా, మంచి జడ్జిగా, అవుట్ స్టాండింగ్ జడ్జిగా రిటైర్ అయ్యారు. రండి, డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత మాత్రం నీతిగా ఉండండి, చాలా స్పష్టంగా చెప్తున్నారు అజిత్ సింహారావు గారు. ఇది వారం అజిత్ సింహారావు గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక ఇష్టం మళ్ళీ కలుద్దాం. నమస్తే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.